ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ భక్తులారా, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ కూడా పరమాత్మ స్వరూపం ఎవరికీ తెలియలేదు. కారణం ఏమంటే నిర్గుణ నిరాకారమైన పరమాత్మ సామాన్య జిల్లందరూ కూడా ఏ ప్రమాణాలు అయితే వ్యవహారం చేస్తాడారో ఆ ప్రమాణాలతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడారు. ఆకారం లేని ఏ సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. అయితే శాస్త్రము ఈ ఆత్మతత్వ జ్ఞానము బోధించేది కష్టమే, తర్వాత దాన్ని తెలుసుకునేది కూడా కష్టమే. ఎందుకంటే నామరూపాలతో ఉంటే ఎవరైనా బోధించవచ్చు, నామరూపాలతో ఉంటే ఎవరైనా గ్రహించవచ్చు. మరి పరమాత్మకు నామము లేదు, రూపము లేదు, ఆకారము లేదు. ఎట్లా తెలుసుకోవాలంటే శాస్త్రమే కొన్ని ప్రక్రియలను అవలంబించింది. దాంట్లో అధ్యారోప అపవాద ప్రక్రియ అనేది ఒక ప్రక్రియ. అది నేను ఎక్కువగా దాని మీద స్ట్రెస్ చేసి వచ్చిందనమాట. ఎందుకంటే పరమాత్మలో లేని గుణాలను కొన్నిటిని అధ్యారోపం చేసి తర్వాత తత్వం బోధపడిన తర్వాత అనుభవపూర్వకంగా దాన్ని తీసేసేది అనేది ఆ విధంగా చేసింది. ఎట్లయితే వ్యవహారంలో కూడా దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనాన్ని బయటకు తీయలేనప్పుడు ఆ దొంగల గుంపులోనే ఒక ఎట్లా అప్రూవర్గా తీసుకుంటారో అప్రూవర్గా తీసుకొని వాళ్ళ సమాచారం అంతా వెలుగెక్కించిన తర్వాత క్షమాపిచ్చిస్తారు చూడు. అట్లా ఈ కనపడేటువంటి దీన్నంతా తీసుకొని దీంట్లో కొంత అంతన్నీ తీసుకోదు, కొన్ని ధర్మాలు తీసుకొని వాటిని ఉపయోగించుకొని తర్వాత మళ్ళీ వాటిని విడిచిపెట్టేది. ఈ ప్రక్రియే కామధేను వంటిది అంటుంది. వేదాంతంలో స్వరూపం తెలుసుకునేకి సాంప్రదాయబద్ధకము, తర్వాత కామధేను వంటిది. ఇది అసాధారణ ప్రక్రియ. మొత్తం వేదాంతంలో ఎవడన్నా ఏమన్నా చెప్పని ఏ ప్రక్రియలను ఉపయోగించుకొని దీన్ని తీసుకొని చెప్పాల. ఎందుకంటే పరమాత్మ కానరాడు, ప్రపంచం కానొస్తుంది. మరి కానొచ్చే ప్రపంచం లేకుండా పోలా, కనపడిన పరమాత్మ తెలుసాల. ఎట్లా చెప్పాలి ఇప్పుడు అన్నప్పుడు శాస్త్రము అటువంటి ఉపాయాలు తీసుకుంటాను అనమాట. లేని దాన్ని అది చొప్పించి తర్వాత దాన్ని తీసేసేది ఈ ప్రక్రియ. దీన్ని విడిస్తే తెలుసుకునేదానికి సాధ్యం కాదు అంటుంది. మరి మిగతా వాళ్ళకి ఇవన్నీ ఏం కావట్లేదు, ఈ ప్రక్రియలు ఏంటివి కావట్లేదు. వాళ్ళు కూడా వేదాంతం అందరూ కూడా. అయితే ఎంతవరకు బోధపడుతుందంటే బోధపడేందుకు అవకాశం లేదు. ఎప్పుడు ప్రపంచానికి నువ్వు అస్తిత్వం ఇచ్చినావో పరమాత్మ తెలిసేకి అవకాశం లేదు. సృష్టికర్తగా తెలుసుకోవచ్చు. వీళ్ళు ప్రపంచాన్ని సృష్టి చేసినాడు, కాపాడేవాడు అని తెలుసొచ్చు. నీ స్వరూపం పరమాత్మ అని తెలిసేది కష్టంగా ఎప్పుడు ప్రపంచం సత్యము అని అనుకుంటే. కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఈ ప్రక్రియను ఉపయోగించుకొని శాస్త్రం బోధ చేస్తాడని చెప్పి ఈ దినం ముక్తికి ప్రభువాద పురుషను, ఈ మోక్షానికి అధిపతి ఎవరప్ప అంటే పరమాత్మ. ఓం మహాన్ ప్రభుర్వై పురుష సత్వై స్వై ప్రవర్తక సునిర్మలామిమాం ప్రాప్తిం ఈశానో జ్యోతిరవ్యయ. పురుషను ఎల్లక్కింత మిగిలాదవను అంటే మీరు ఏదేది ఉందనుకుంటున్నారో దానికంతటికి అతీతమైనవాడు అన్నప్పుడు మనము అనుకున్నంత ఉంటుంది దానికి అని అర్థం. జనం అట్లే అనుకుండేది, ఉన్నిలే మాదంతా మాకు ఉన్నిలే, దానిపైన అతీతం ఉంటే ఉన్నిలే అంటారు. మీరు అనుకుండేదంతా కూడా అతనిలోనే అంతర్గతము, అయినా అతడు దాంట్లో చిక్కుకోకుండా దానికి అతీతంగా ఉంటాడు అని దాని అర్థం చేసుకోవాలి. ఎల్లక్కు ప్రభువు అంతఃకరణವನ್ನು ప్రచోదన ಮಾಡುವವನು. మన యొక్క అంతఃకరణం అంటే బుద్ధిని గాని మనస్సుని గాని చిత్తాన్ని గాని అహంకారాన్ని గాని ప్రేరేపించేవాడు ఈయనే. మనమేమనుకుంటాము, నేననేవాడు నా బుద్ధిని ఉపయోగించుకొని చేస్తాడని మనం అంటాం. ఇవేవి పొందేటివి కాదనమాట. అత్యంత నిర్మలవాద ఈ ముక్తి ಎಂಬ పురుషార్థ ప్రాప్తిಗೆ ಒಡೆಯನು. ఈతను నాశవిల్లದ జ్యోతియు ಆಗಿರುವನು. మిగతా కనబడేదంతా కూడా వికారం చెందుతుంది, నాశనం అవుతా ఉంటుంది. అయితే ఈయన మాత్రము ఆ విధంగా వికారం చెందేవాడు కాదు, నాశనమయ్యేవాడు కాదు. ఈ ಉಪನಿಷತ್ತಿನ ಈ ಮಂತ್ರಗಳಲ್ಲಿ ಪರಬ್ರಹ್ಮನ ಸಂದ ತಿಳಿಸಲಾಗಿದೆ. ఈ ಎಲ್ಲಾ మంత్రಗಳಿಗೂ సర్వరాత్మనాద పరబ్రహ్మమే ప్రతిపాద్య విషయ. ఈ ఉపనిషత్తు ఏం చెప్పేకి వచ్చిందప్ప అంటే మనందరి స్వరూపము పరమాత్మ అని చెప్పేకే వచ్చింది. అంతే, జగత్తు సృష్టి అయిందని కానీ దాన్ని అని చెప్పేకి రాలే. అక్కడ దాంట్లో ప్రతిపాదించే విషయం అంటే సర్వుల ఆత్మ కూడా పరమాత్మే. అంటే ఈ సర్వులు అనేవాళ్ళు స్వతంత్రంగా లేరు, వీళ్ళు కూడా పరమాత్మ స్వరూపులను ప్రతిపాదించేదే విషయం. ఇంత బ్రహ్మవన్నట్టేవారు మాత్రమే అమృతరాగవరు. ఇటువంటి పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే అమృత స్వరూపులైతారు. అంటే జరణ మరణానికి చిక్కుకోకుండా ఉంటారు అని దీని అర్థం. ಅಧ್ಯಾತ್ಮ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಏಕಕಂಠದಿಂದ ಪರಮಾತ್ಮನ ಸ್ವರೂಪ ಜ್ಞಾನವನ್ನು ಯಾವ ಸಂಶಯಕ್ಕೂ ಎಡೆ ಇಲ್ಲದಂತೆ
ఈ అధ్యాత్మ శాస్త్రం అంటే ఏ విషయాలకు ఎవరికి కూడా అనుమానం రాకూడదు. అందుకే చెప్పేది అనుమానంతో వినకూడదు. దీన్ని ఏ కింద కూడా దాన్ని బయట చేసుకొని తీసేసుకోవాల్సిందే. అది అప్పుడే మనకి ఈ వేదాంతం యొక్క రుచి దొరికేది. దీంట్లో అనుభవంలో నిలిచే కూడా మనకు సాధ్యమవుతుంది. ఏమో వాళ్ళు చెప్తాడారు ఇందాములు అంటే కుదరదు. ఇది నీకే అనుభవానికి రావాలి. ఒకవేళ నువ్వు నిలబడకపోవచ్చు, అది వేరే మాట. అర్థమైనా? పరమాత్మ స్వరూపులు అంటే మేము దేహాల్లో ఉండాం కదా అని మీరు అనొచ్చు. అయితే మీరు దేహాల్లో లేదనేది మీకే తెలుస్తుంది. ఎందుకు? జాగ్రత్తలో ఒక దేహం ఉంటుంది, స్వప్నంలో ఇంకో దేహం ఉంటుంది, నిద్రలో 2 దేహాలు లేదని మీకు బాగా అనుభవంలోనే ఉంది. ఇంకా అయినా అటువంటి స్వరూపం అనేది మాత్రం జ్ఞానం లేదు, దాంట్లోకి నిలబడలేదు. అంతేగాని అనుభవమే ఉంది కదా. కాబట్టి అట్లా అనుభవాన్ని గుర్తించేదానికి చెప్పే శాస్త్రం ఇది ఒక్కటే. నూనె అనుభవాన్ని గుర్తించేటప్పటికే మనం శరీరంలో ఉండం కదా. అనుభవాన్ని గుర్తించేటప్పుడు మనం ఇంకా శరీరం అనుభవాన్ని గుర్తించేటప్పుడు కాదు, అనుభవాన్ని పరమాత్మ ఉంటాడు కానీ దేహాలు ఉండలేదు. గుర్తించేదనేది అంటే ఎట్లా? నేను గుర్తిస్తానని కాదు, వ్యవహారంలో వస్తువులు తెలుసుకుంటాను అట్లా కాదు. అనాత్మను తీసేస్తే ఆ స్వరూపమే నాది అనేది అంతే. గుర్తించేది లేదు, ఇక్కడ ఉండేదే అది. దాన్ని గుర్తించక మళ్ళీ ఎవరు రావాలా? 24 గంటలు మనం అనుభవంలోనే ఉన్నాము. 24 టైం అది, ఇది క్వశ్చన్ లేదు. 24 గంటలు కాదు ఇది. సర్వకాల సర్వావస్థలో మనం అనుభవంలోనే ఉంటూ అనుభవ స్వరూపమై అనుభవ స్వరూపాలుగా ఉంటూ అనుభవంలో ఉంటూ కాదు, స్వరూపమై మాత్రం మనకు ధ్యాస లేదు అంతే. దానికే అందుకే అదేదో అది వేరే ఉంది, మేము వేరే ఉంది, దాన్ని మేము తెలుసుకుంటాము అంటే అది కుదరదు. అనుభవం కాబట్టి ఎడ ఇల్లదంతే అంటే సంశయం లేకుండా మత్తే విరుసుడుతుంది. నిన్న చెప్పిండేది తింటే ఈ పొద్దు అట్లే ఉంటుంది, అది రేపు చెప్పేది కూడా. అయితే దాంట్లో మార్పులు మాత్రం చెప్పుకుంటూ పోతా ఉంటుంది. సబ్జెక్ట్ ఏమో ఒకటే కనపడుతుంది, అయితే భేదాలు మాత్రం చూపించుకుంటూ పోతుంది. ఎవరికి ఏది సాధ్యమైతే దాన్ని పట్టుకోవచ్చు. తత్వವು ಹೇಗಿದೆಯೋ ಹಾಗೆ ತಿಳಿಸಲು ನಿಜವಾಗಿ ಶಬ್ದಗಳೇ ಇಲ್ಲ. పరమాత్మ స్వరూపాన్ని ఉన్నట్టు చెప్పే శబ్దాలు లేవు. ఎందుకు శబ్దాలు ఉంటే ఏమి నష్టమైంది? ఇప్పుడు ఎప్పుడు శబ్దాలు పరమాత్మను తెలిసినాయంటే పరమాత్మ విషయం అయిపోతాడు. శబ్దాలకు విలువ వస్తుంది. దాని నుంచి అట్ట తీసుకోవాలి. దానికి రెండోదని కాదు, ఏ దానికి ఆయన విషయం అయినాడంటే ఆయనకు అస్తిత్వం పోతుంది. దాని నుంచి శబ్దాలు కూడా ఆయనలోనే అంతర్గతంగా ఉంటాయి. ఏకెందరే శబ్దగలెల్లవు ప్రమేయ వస్తువులను తెలుసుకోవు అಷ್ಟೇ. ఈ శబ్దాలన్నీ కూడా ఇది స్తంభము, ఇది మనిషి, ఇది జంకాణము అని ఇట్లా ఈ ప్రమేయ వస్తువులన్నీ కూడా శబ్దాల ద్వారా తెలియబడతాయి అంతే. ಹಾಗೂ ಜಾತಿ ಗುಣ ಕ್ರಿಯಾದಿ ವಿಶೇಷಗಳನ್ನು ಉಲ್ಲೇಖಿಸಿ ಪದಾರ್ಥ ಸ್ವಭಾವವನ್ನು ವಿವರಿಸವು. ఇది భూమి, ఇది నీరు, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము అని ఇట్లా పదార్థాలు వివరించుకుంటూ పోతా ఉంటాయి శబ్దాలు అంతే. ಆದರೆ పరబ్రహ్మవు నిర్విశేషವಾಗಿದ್ದು ఈ విశేషాలను తెలుపుతాయి ఈ పదాలు. మరి నిర్విశేషమైన దాన్ని ఆ పదం చెప్పాలి. ఇప్పుడు నిర్విశేషము అనేది పదం ఉందనుకో, ఏం నిర్విశేషం అంటే విశేషం లేనిది ఏమర్థమవుతుంది? శబ్దంలో ఏమీ లేదంటే ఏమర్థమైనట్లే అని ఇప్పుడు లేదంటే పాయ అని అనిస్తారు అంతే. యావదే శబ్ద గోచరవాగలదిరవదు, ఏ శబ్దాలకు కూడా గోచరం కానటువంటిది శాస్త్రಗಳಿಗೆ ಅದನ್ನು ತಿಳಿಸೋ ಬಗ್ಗೆ సమస్యే ఆగిదే. కాబట్టి శాస్త్రాలు కూడా నామరూపాలు జాతి గుణాలతో ఉండదని చెప్పే శాస్త్రాలు పనికొస్తాయి. పరమాత్మ స్వరూపము ఈ నామరూప రహితంగా ఉన్నాడు కాబట్టి శాస్త్రానికి చెప్పే కూడా కష్టమే. ఆదరు అంత కష్టం ఉన్నప్పటికీ కూడా లోక ప్రసిద్ధవాద శబ్దಗಳನ್ನು ಬಳಸಿ, ఇప్పుడు మనకు లోకంలో ఉన్నాయి కొన్ని శబ్దాలు, ఇదంతా ప్రపంచము అని అంటాం కదా. ఇది లోకంలో అందరూ వాడే పదం. ఇది ఈ పదాన్ని తీసుకొని దీనికి కారణం ఎవడు, దీనికి మూలం ఎవడు అని తెలుపుతుంది అనమాట. దాన్ని అట్లా లౌకిక శబ్దాలే తీసుకోవాలా. మానవులు, క్రిమికీటకాలు ఏటేటుండవు ఇవన్నీ పంచభూతాలు ఇవే తీసుకుంటుంది. అది కూడా అది తీసుకొని ఆయా శబ్దగల అభిధేయత్వం సొంకదంతే. చూడండి అక్కడ కూడా మళ్ళీ ఎట్లుంది, అభిధానం అంటే పేరు, అభిధేయం అంటే వస్తువు. ఇప్పుడు మనం ఏనుగు అంటాం అనుకోండి, ఏనుగు అనేది పేరు, కనపడేది అభిధేయం అంటే అది వస్తువు. అట్లా ఏదైనా కానీ అభిధానం అంటే పేరు, అభిధేయం అంటే వస్తువు. ఇప్పుడు పేరుకి వస్తువుకి ఏమైనా కరుచుకొని ఉంటుంది అని, ఏనుగుకి ఏనుగు రూపానికి ఏనుగు పేరు అనేది కరుచుకొని ఉంటుంది అని పెట్టేదని కాదు. దానికి ఎప్పుడు టచ్ ఉండే క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఆ వస్తువుని ఇది నిర్దేశించేది అంతే కాదు. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది రెండింటికి. ఎప్పుడైతే నువ్వు ఏనుగు అంటేనే
ఏనుగు నీలో ఫార్మ్ అవుతుంది అనమాట. అయితే అది అనుభవం అనమాట. అవితే ఏనుగు ఫారం అయ్యేది అది ఇచ్చిపెట్టు. దానికి శబ్దాలు ఏం చెప్పినా, ఇప్పుడు ప్రపంచం అనే శబ్దం ఉంది, ప్రపంచం అనే శబ్దము, ప్రపంచం అనే పేరు ఉంది, ప్రపంచం అనే రూపం ఉంది. దీనికి పేరుకి అదేమన్నా అంటుకుంటుందా అంటుకోదా అనేది మొదటి పాయింట్. పేరు తెలుపుతుంది ఇది. అట్లా మీరు కూడా పరమాత్మను గురించి శబ్దాలతో చెప్పినట్లయితే పరమాత్మకి ఏమన్నా ఈ శబ్దాలు అంటుకుంటాయా అని అనే దాన్ని బట్టి అంటుకోవు అని చెప్పేకి చెప్తాండేది అది. కాబట్టి అవిధేయతో సొంకదంతే బ్రహ్మವನ್ನು ಬೋಧಿಸಲು శాస్త్రಗಳು ప్రయత్నం ಮಾಡಿವೆ. ఇప్పుడు ఆకాశము పరమాత్మ స్వరూపమే. అయితే పరమాత్మ ఏమైనా ఆకాశానికి అంటుకున్నాడా? లేదు. భూమి అదే, అయితే అంటుకున్నాడా? లేదు. అట్లా లౌకిక శబ్దాల ద్వారానే పరమాత్మను బోధ చేసిన పరమాత్మకి దీని అంటే ఏముండలేదు. ఆ కనపడే రూపాలు ఉండే చూడండి, దీని అంటూ దానికి పరమాత్మకు ఉండలేదు. ఈ క్రమಕ್ಕೆ అధ్యారోప అపవాద ప్రక్రియ అని చేస్తారు. అదే మళ్ళీ ఇక్కడ కూడా అంతే, అధ్యారోపం చేసినది మళ్ళా దాన్ని అపవాదం చేసేస్తుంది అనమాట. ఇదన్ను సాంప్రదాయక ఇది సాంప్రదాయ ప్రకారముని. ఇప్పుడు మీరు వేదాంతంలో ఎంతో మంది చెప్తాంటారు కదా గురువులందరూ, వాళ్ళది సాంప్రదాయం అంటారా కాదంటారా? సాంప్రదాయం అంటారు. ఇప్పుడు అచలం చెప్పేవాళ్ళు సాంప్రదాయం అంటారు, అందరూ వైశేషికులు మాది సాంప్రదాయం, ఎవరు వాళ్ళు సాంప్రదాయం అంటారు కదా. మరి వీళ్ళు అదే మాట అన్నారు కదా, ఏమర్థం దీని అర్థము? సాంప్రదాయకం అంటే మాది సాంప్రదాయకం అన్నారు, మాది సాంప్రదాయకం అని వాళ్ళు అన్నారు. అప్ప ఏం మీకు వాళ్ళకి భేదమునే? ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంకెవరి అభిప్రాయం వాళ్ళైతే పరమాత్మ కూడా ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళకి ఉండాల్సిందేనా? ఇదే చూడండి, ఈ గుర్తులు తెచ్చే చాలా కష్టము. సాంప్రదాయకము అంటే ఎట్లుండాలప్ప అంటే అనుభవమైనటువంటి గురువు అధికారం ఉన్నటువంటి వానికి అనుభవాన్ని తెలియజేస్తే అది సాంప్రదాయం. అది సాంప్రదాయం చూడండి. అంతేగాని అట్లా లేకోకుండా ఆ గురువుల నుంచి సాంప్రదాయం వచ్చింది లేదనే లేదు. ఇప్పుడు ప్రతి కులంలోనూ ఉండాలి. ఎవరెవరి కులంలో, బ్రాహ్మణ కులంలో వాళ్ళకు ఉండాలి, హిందూ కులాల్లో వాళ్ళకి ఉన్నాయి, బాయల కులాల వాళ్ళకు సాంప్రదాయాలు ఉన్నాయి, మా అందరికీ ఉన్నాయి. మరి ఎవరు వాళ్ళు సత్యం అట్లా కాదు. ఇది సార్వత్రికంగా ఉండాలి. ఇది అందరికీ ఒకే అనుభవం ఉండాల. సాంప్రదాయాలు నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు, అయితే అనుభవం దగ్గరికి వచ్చేసరికి అది ఒకటే ఉండాలి కానీ అనేక రకాలుగా ఉండకూడదు. అది సాంప్రదాయకము అనే పదానికి అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చెప్తారు, మా గురువుల సాంప్రదాయాన్ని మేము అట్లే శిష్యులు వచ్చినాము అని. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా చెప్తాడు కదా, అస్మత్ గురువరేలు అక్కడి నుంచి చెప్తారు. వాళ్ళు కూడా వేదాంతంలో ఎక్కడి నుంచి చెప్పినారు? పరమాత్మ నుంచి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు అని ఇట్లా వచ్చింది కదా వీళ్ళు కూడా. అయితే ఈ సాంప్రదాయానికి ఆ సాంప్రదాయానికి భేదం ఏమి అని తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ పద్ధతిలో చెప్తాడారు, అయితే ఆ స్వరూపానికి తెలియజేయలేకుండా ఉంటారు అంతే. ఆ ప్రక్రియలో సాంప్రదాయకంగా కలుగుతారు. ఈ సాంప్రదాಯದ ಬೆಂಬಲವಿಲ್ಲದೆ చూడండి, ಈ ಸಾಂಪ್ರದಾಯ ಆಧಾರ లేకుండా పోతే ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿರುವ ಬ್ರಹ್ಮೋಪದೇಶವನ್ನು ಹೊಂದಿಸಿ ತಾತ್ಪರ್ಯ ಗ್ರಹಣ ಮಾಡುವುದು సాధ్యమే ಇಲ್ಲ. అది ఎప్పుడైతే అధ్యారోపబోధ ప్రక్రియ అనేది మీరు ఉపయోగించకపోతే పరమాత్మతత్వం చెప్పేదానికి ఎవరికి రాదు. ఏమో ఇట్లా మాట్లాడతారు వీళ్ళు అంటే, అవును అట్లా మాట్లాడతారు శాస్త్రం. అది ఏమి దానికి ఆధారం ఉంది, అథెంటిక్ ఉందన్నమాట. అది ఇప్పుడు మీరు ప్రపంచం కనపడుతుంది, అవునా కదా? పరమాత్మ కనపడడు. మరి ఇప్పుడు మీరు ప్రపంచాన్ని తీసేసి కనపడిన పరమాత్మ చూపించాలంటే తమాషా అవుతుంది. ఇది అందరితో ఏ పనేనా ఇది? మరి ఏం చెప్పాలా? ప్రపంచం కనపడుతుంది, సృష్టి అయిందా లేదా అంటే ఏం మరి అయిందంటే నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత. ఉన్నదానికి లేదు, లేని దానికి పుట్టిందంటే దాన్ని తీసేసే దేవుడు అని. జగత్తు పుట్టింది అంటారు కదా, తీసేసేది ఎట్లా సాధ్యమవుతుంది మీకు? పుట్టిందాన్ని చెప్పండి. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి అంటే ఈ ప్రపంచానికి అస్తిత్వం లేదు అని చెప్పాలంటే ఎట్లా చెప్తా? ఉంది అనే కదా ఇప్పుడు చెప్తాండి. దానికే శాస్త్రం ఏం చెప్తుందంటే మొదట అధ్యారోపం అంటుంది. అవును, ప్రపంచం ఉంది, అది అధ్యారోపం. ఎట్లుంది? సృష్టికర్త ఉన్నాడు చెప్తుంది. అదే అన్ని అధ్యారోపాలే చేస్తుంది. అన్ని చేసి తర్వాత అప్పుడు చెప్తుంది అనమాట, ఈ పరమాత్మ అనేవాడు ప్రపంచాన్ని పుట్టించేదని కారణమేమి అని మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటుంది. ఇట్లా పరమాత్మకి ప్రపంచాన్ని సృష్టికి ఏం పని ఉండాలి, పుట్టేదానికి మనకేం పని ఉండాలి చెప్పండి? అతడు నిష్క్రియుడు. మరి పుట్టించినాడని ఇంతకుముందు చెప్పినారు కదా. అంటే ఇది కేవలం అంతా బోధనా సౌకర్యం కోసం అధ్యారోపం చేయడమే గాని ఇది సత్యం కాదు. దానికి దీన్ని మాయా సత్కార్యవాదము అంటారు. వీళ్ళు ఉంది కనపడుతుంది, ఇది మాయ వాళ్ళనేది. అట్లా కనపడదనే లేదు, ప్రపంచం కనపడుతుంది, అయితే అది ఉన్నట్ల కనపడినట్లు ఉండలేదు. ఎందుకు?
జాగ్రత్తలో కనపడుతుంది, స్వప్నంలో ఇంకోటి కనపడుతుంది, నిద్రలో రెండు కనపడవు. మరి ఎందుకు ఉంటే ఎందుకు కనపడకూడదు? ఎప్పుడు కూడా నీ దేహమే తీసుకో, ప్రపంచాన్ని విడిచిపెట్టు. నీవు 3 అవస్థలో ఒకే రకంగా ఉండవా? లేవు అని ఇట్లా ఏదైతే మొదట ఒప్పుకుందో మళ్ళా దాన్ని నీ అనుభవంతో తీసేసుకుంటూ పోతుంది. అది మిగతా వాళ్ళు జాగ్రత్తే సత్యం అని పెట్టించినారు, స్వప్నాన్ని వాసన అన్నారు, నిద్రను అజ్ఞానం అన్నారు. ఇంకో చూపించే మార్గాలు ఏడున్నాయి వాళ్ళకి? లేదు. జనానికి కావాల్సింది కూడా ఇంతే, నా దేహం యొక్క అస్తిత్వం పోకూడదు, నేను పరమాత్మ కావాలా అంటారు. ఎట్లయితారు అయ్యాక లేదు. అది ఇది కల్పించుకున్నది కాబట్టి కల్పన అని చెప్పి తీసేస్తే అప్పుడు నీ స్వరూపం నిలబడేకి వస్తుంది. కాబట్టి ఇది అటువంటి ప్రక్రియ. ఇది అవును. ఇప్పుడు ప్రపంచానికి ఏమో అస్తిత్వం లేదు, అధ్యారోపం చేసి అపవాదం చేస్తాము. దీని నుంచి అపవాదం చేసినప్పుడు ప్రపంచం లేదు అని చెప్పేసి అనుకుంటాము. అప్పుడు రైట్. ప్రపంచం లేదు అనుకుంటే ఏమర్థమైనట్లయింది నీకు? ఇప్పుడు నేను అడుగుతాను. ఇప్పుడు మాట ఉండు. ప్రపంచం లేదంటే నీకేమర్థమైంది నేను అడుగుతాను. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, నీకు అర్థమవుతుంది చెప్పు. ఇప్పుడు ప్రపంచం లేదంటే ఏమర్థమైంది అంటే మాయా సత్కార్యం అని చెప్పేసి మాయా పదవద్దు. ఇప్పుడు నీకేమను అస్తిత్వం లేనటువంటి మాయా ప్రమేయం అని చెప్పేసి అనుకోవడం. అట్లా ఎంతసేపు మాట్లాడినా అవన్నీ నా మాటలు అయితే అవన్నీ నీ అనుభవంగానే కాదు. అది నేను చెప్పిన మాట నువ్వు చెప్పుకుంటూ వస్తాడు. ప్రపంచం లేదంటానే నీకేం అర్థం కావాలా? ఈ దేహాదులు లేవు అనేది రావాలా? అవును. మరి అవును అంటావు కదా. మరి దేహాదు లేదని నీకేంది ఇంక మళ్ళీ? మరి మెయిన్ అది రాదు, ఎవరికి రాదు. అదే నేను చెప్తా అంటే చెప్పేదేమి ఇట్లా చెప్తారు అందరూ. మరి మర్చిపోకూడదు. అదే జ్ఞప్తికి చేసిండేది. అందుకేనప్పా. ఎందుకంటే మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, ఏదో నువ్వు కొంత విచారం చేస్తావని చెప్పి నిన్నే ప్రశ్న వేసిండేది నేను. అందరూ అంటారు ప్రపంచం లేకుండా పోయింది కదా అంటారు. ప్రపంచం లేకుండా పోయిందంటే నీ అనుభవం ఏముందిడా? నేను దేహం అనుకోండి, ఈ దేహం కూడా లేకుండా పోయిందనేది వస్తే అప్పుడు ప్రపంచం లేదానికి అర్థం తెలిసినట్లా అని. ఎప్పుడైతే నువ్వు దేహం పోగొట్టుకుంటావో నువ్వు అయిపోయి కదా నీ స్వరూపమే. ఎందుకంటే ఎప్పుడు ఎంతవరకు నేను నాదనేది ఉందో అంతవరకు జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయి. ఈ నేను నాదని లేకపోతే స్వస్వరూపంలోనే ఉన్నాడు కదా అతడు సమానంగా. ఎవరు లేకుండా పోయేలా క్వశ్చనే లేదు ఇక్కడ. అట్లా అది గుర్తుపట్టాలన్నమాట. ఎప్పుడు ప్రపంచం లేదని తెలుస్తానే ఈ దేహాతులు గాని మీరు అనుమానం అంటే నేనే ప్రశ్న వేసినా కదా. మీ అందరికీ కూడా రాలే. నేనే ప్రశ్న వేసిన. ఎందుకు అంటే ఏదో అంత మాట్లాడతావు వాళ్ళకి ఉంటే వినేవాళ్ళు. పాపం వాళ్ళకి ఎప్పుడు ఇంత తర్కం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి అందుకే మంచి వాళ్ళకే ఇది అర్థమేం కాదు. ఊరిని మాటలు నేర్చుకుంటాం కానీ ఆ పదం చెప్తానే అనుమలెక్కగల. అడుగుతుండాలా? లేకపోతే మీరు ఎట్లా అడిగాక ఎట్లా వస్తుంది? ఇప్పుడు నువ్వే అడగలేక. ఇంకొకటి, ఈ పుస్తకం వింటే చాలు. అవునబ్బా, వింటే చాలు. అర్థం జీవితం ధన్యమవుతుంది. కరెక్టే. అటువంటి సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్టు అట్లే ఉంది. ఇప్పుడు ఎక్కడ తప్పు దానికే చెప్తాండి అది. ఇప్పుడు అందుకే ఈ ప్రక్రియలు అంటే ఏమి కొంచెం విచారం చేసే వాళ్ళు ఉంటే యాడు పొరపాటు జరిగినది వాళ్ళకి తెలుస్తుంది. అందుకే నేనే ప్రశ్న వేస్తే. అందుకే శాస్త్రంలో కూడా ప్రశ్నలు ఇట్లే. పుడుతోంది, దానికి అస్తిత్వం లేదంటున్నారు. అయినప్పుడు మనం ఈ దేహాన్ని వేసుకోం ప్రపంచంలోకి. ప్రపంచమేమే అయిపోయి ప్రపంచం అనే దాంట్లోనే వెళ్ళిపోయి ఇవన్నీ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, మొత్తం అంతా వెళ్ళిపోవాలా. అది వెళ్ళిపోతేనే తత్వం అర్థమయ్యేది, లేకపోతే అర్థమయ్యలేదు. కాబట్టి ಈ ಸಾಂಪ್ರದಾಯದ ಬೆಂಬಲವಿಲ್ಲದೆ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿರುವ ಬ್ರಹ್ಮೋಪದೇಶವನ್ನು ಹೊಂದಿಸಿ అంటే దానికి పొందించి తాత్పర్య గ్రహణం ಮಾಡುವುದು సాధ్ಯವೇ ಇಲ್ಲ. తాత్పర్య గ్రహణం అంటే నీవు పరమాత్మే తాత్పర్యం, దాన్ని నీకు గ్రహించేదట్లా చేయాల. ఇది ಹಾಗೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ ಬುದ್ಧಿಶಾಲಿಗಳು, అట్లా ప్రయత్నం చేసిన బుద్ధిశాలు కూడా ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ వాళ్ళు కూడా కొంత సందర్భాల్లో పరస్పర యుద్ధాರ್ಥವನ್ನು ತಿಳಿಸುವಂತೆ ಕಾಣುವ శృతివాక్యಗಳನ್ನು ಹೊಂದಿಸಲಾದರೆ వీళ్ళు చెప్పున్నారు. అయితే శాస్త్రంలో ఏమొస్తాయప్ప అంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టిందని ఒకతూరు వస్తూ ఉంటుంది, ఒకసారి నుంచి పుట్టిందని ఇంకోసారి వస్తూ ఉంటుంది. ఏమప్పా ఒక్కోసారి ఇట్టు పుట్టిందంటే ఎట్లా అని అడుగుతారు వాళ్ళు. అవి పొందించే శబ్దం చాలా మందికి కాలే. కారణం ఏమి అని అంటే ఈ అనుభవం అనేది లేకపోతే పొందించేకెవరు. అందుకే ఇడిచిపెట్టిండే జనం అంతా. మిగతా వేదాంతులందరూ కూడా ఈ శాస్త్రాన్ని ఎందుకు పొందించలేకపోయినారు అంటే ఈ విధమైన అనుభవాన్ని గురువుల దగ్గర వినలేదు. దానికి వాళ్ళు పొందించేకి రాదు. అది దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక మాట చెప్తుంది సులభంగా, గొడ్రాల కొడుకు ఎన్ని రకాల ఏం ప్రయోజనం ఉంటుందో అడుగుంటుంది. అది లేని ప్రపంచము ఎన్ని రకాలుగా పుడితే మీకు దాంతో సమానమైన పని ఏముంది. అయితే ఆ సమాచారాలన్నీ కూడా నీకు పరమాత్మ తెలిపే ఉపయోగపడతాయో లేదో చూడండి. ఇట్లా ఆ భేదాలను కూడా
ఆ విధంగా కొట్టేస్తుంది అనమాట. లేని దాన్ని ఎంతసేపు చెప్తే ఏం ప్రయోజనం ఉండదు మీకు అని తీసుకొస్తుంది అనమాట. అట్లా కైబిట్టు తమ్మ మూగిన నేరక్కే అంటే వాళ్ళకి తెలిసిన అట్లా వాళ్ళు ముక్కుకు సూటిగా అంటాం చూడు, ఆయనకు తెలిసిందని ఆయన చెప్పేది అంతే. అవునా మాకు అనుభవం కలదంటే మీకు రాకపోయిండొచ్చు, మీకు ఆ శక్తి లేదు, ఇట్లే ఉండేదని చెప్పేది అనమాట. ఇట్లా ಸಿದ್ಧಾಂತವನ್ನು ಎಳೆತೆಂದು ಶ್ರದ್ಧೆಯನ್ನು ಮುಂದೊಡ್ಡಿ ಜಿಜ್ಞಾಸುಗಳ ವಿಚಾರ ಶಕ್ತಿಗೆ ತಡ ಹಾಕಿರುತ್ತಾರೆ. ఈ జిజ్ఞాసులు ఆలోచన చేసేదాన్ని కూడా అడ్డకట్లేస్తాడారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వినాల, వాళ్ళకి తెలిసిండేది అంతే. కాబట్టి జిజ్ఞాసు అని ప్రశ్న వేస్తే రాలేదులేండి, ఇంకా నిదానంగా చేసినాక వస్తుంది, సాధన చేయండి అని చెప్తారు అంతే. వీళ్ళేమో చేసిన వాళ్ళకి అట్లా చెప్పాక రాక ఆ విధంగా ముందుకు వెళ్ళగొడతారు. అయితే జిజ్ఞాసులకి ఇంత జ్ఞానం లేదు, ఎందుకంటే గురువులు కదా వాళ్ళు. గురువులు చెప్పినప్పుడు మనం మాట్లాడకూడదు తప్ప అని అనిపిస్తారు. గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, అనుభవం ఇద్దరిది ఒకటి అని చెప్పినారు. బ్రహ్మదేవుని యొక్క అనుభవం ఒకటే, మానవుని యొక్క అనుభవం ఒకటే, పశుపక్ష క్రిమికీటాల అనుభవం అందరిది ఒకటే. అయితే గ్రహించే శక్తి మానవునికి ఉంది. మరి అట్టేటప్పుడు వాడికి నీకు అర్థం కాలేదంటే నీవు చెప్పేదాంట్లో పద్ధతి లేదు, సరిగా నీ పద్ధతిలో రాంగ్ ఉండదు. సరే నీ పద్ధతిలో నువ్వు చెప్పి వాడి అనుభవాన్ని వాడు పట్టుకోలేకపోతే ఇడిచిపెట్టు. ఇప్పుడు అవస్థలు మనం చూపిస్తాం అందరికీ, ఈ 3 నాకు వస్తాయని అందరూ అంటున్నారు. అయ్యా మీ దేహానికి రావు, వస్తే చెప్పండి అని మనం ప్రశ్న వేస్తాం. నాకు మెలకు వచ్చింది అంటాడు నువ్వు. నీకు మెలకు రావాలంటే మెలకు పూర్వం నువ్వు ఉండాలి కదా. మెలకు లేదుకోండి, నిద్రలోనే దేహం నేనుండానికి జ్ఞానం ఉందే. మరి మెలకు వచ్చింది నాకే అంటావు, నిద్రలోంచి నాకు మెలకు వచ్చింది అంటావు. నువ్వు నిద్రలో ఉంటివే, మరి మెలకు నీకెట్లా వస్తుంది? మరి ఇది వాళ్ళకి ఆ సందేహం తీర్చాలా, అనుభవం ప్రకారం తీర్చు. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, నేను ఇట్లా అనుకోండి కదా, నేనే లేకపోతే నాకెట్లా మెలకు వస్తుంది? మెలకు వచ్చినాక నేను వచ్చినా, మెలకు లేకపోతే నేనున్నాననే జ్ఞానం నీకుందే? లేదు. మరి నిద్ర వచ్చిందనే జ్ఞానం ఎట్లా వస్తుంది నీకు? తర్వాత స్వప్నం వచ్చిందనే జ్ఞానం నీకెట్లా వస్తుంది? కాబట్టి ఇవన్నీ నీ సమాచారాలు కాదు, ఈ నేననే వాని సమాచారాలు ఇవి కాదు. మరి ఏమంటే ఇవి స్వరూపానుభవం యొక్క సమాచారం అని ఇట్లా చెప్తాము. గ్రహిస్తే సరే, లేదంటే ఇంకంతే వాళ్ళ కర్మ అది, మనం కాదు. ఎందుకంటే అనుభవాన్ని పట్టుకోలేకపోయినప్పుడు ఎవరు ఏం చేసేయలేదు కదా. ఇంకా ఆ అనుభవాన్ని చూపించుకోకుండా మీరు పట్టుకోలేదు అంటే ఏం పట్టుకుంటారు? ತಡೆ ಹಾಕಿರುತ್ತಾರೆ. ಪರಮಾರ್ಥ ನಿರ್ಣಯವನ್ನಂತೂ ಮಾಡಲಾಗದೆ ತಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವನ್ನೇ ಎಲ್ಲರ ಮೇಲೂ ಒತ್ತಾಯದಿಂದ ಹೇರಲು ಹವಣಿಸಿದ್ದಾರೆ. కాబట్టి వాళ్ళు తెలుసుకోకుండా, వాళ్ళు ఏం తెలుసుకుంటారో దాన్ని వినే వాళ్ళందరి మీద బలవంతంగా రుద్దుతాడారు. వీళ్ళకి అదే సంతోషం అయిపోయింది. ఎందుకు అర్థం కాంది తలకాయలు ఊపితే మాకు తెలిసినట్టు అనుకుంటారు లేని. ఇప్పుడు ఇట్లా అంటే అర్థమైందని మేము అనుకుంటాము. నిజంగా ఊకొట్టేది చూసాలు దృష్టిలోపా వీళ్ళేమో ఎట్లా కొడతాడారు అని వాళ్ళు చెడిపోతాడారు, ఈ చెప్పేవాళ్ళు చెడిపోతాడారు. అందుకే చెప్పేది వేదాంతం అంతా కూడా సంవాద స్వరూపం అంటారు అనమాట. ప్రశ్న వేయడము, ప్రశ్నకు సమాధానం చెప్పడము, మళ్ళా వాళ్ళకి అర్థమైందా లేదని మళ్ళా ప్రశ్న వేయడం, మళ్ళా వాళ్ళని తెలుసుకోవడం. ఇది గురు శిష్య సంవాదన అనేది. కొట్లాడేది కాదు సంవాదం అంటే అన్నమాట. ఉపన్యాసాలు వేరే, ఉపన్యాసాలు ఇంత దీర్ఘంగా మాట్లాడట్లేదు, మనకు అధికారాలు లేవు. ఎందుకంటే గంట టైం ఇచ్చింటారు, దాంట్లో సబ్జెక్ట్ కొట్టాలో వెళ్ళిపోవాలి. ఇది అట్లా కాదు, 4 లైన్లు రానిలేండి, ఇప్పుడు తెలుసుకుంటాము, మళ్ళీ రేపు దాని గురించి విచారం చేసుకుంటాము. అందుకే ఇటువంటి సత్సంగం యొక్క ప్రయోజనం ఏమంటే సంశయాలు తీర్చుకోవడము, మన యొక్క అనుభవాన్ని గుర్తించే వీలైతుంది అని ಈ ಸತ್ಸಂಗಾಲು పెట్టిండేది అనమాట. ಅದರಿಂದ నిష్పక్షపాతವಾಗಿ ಯಾವ ಪೂರ್ವಾಗ್ರಹವೂ ಇಲ್ಲದೆ, ಪೂರ್ವಾಗ್ರಹం అంటే తాను అనుకున్నిందే లేకోకుండా, ఇల్లదే శృతిಗಳಿಗೆ యథాసృతార్థವನ್ನು అనుభవగమ్యవాగుವಂತೆ. నీవేదో అనుకోంటివిలే, మేము అనుకున్నామప్ప, మేము పుట్టినాము, మేము సస్తాము అనుకున్నాము, నువ్వు కరెక్టే, అది నీ పాయింట్ వరకు. అయితే శాస్త్రం చెప్పింది కదా, నువ్వు పుట్టినాను అంటావు. ఏ ఆధారంతో నీవు చెప్పినావు పుట్టాడానని? నువ్వు కనపడతాను కదా అని ఇట్లా మాట్లాడతారు ఇంగిల్లంతే. నేను చెప్పుకోతే నీకు కనపడలేదా, నేను పుట్టినట్లా అని అంటున్నారు కాబట్టి నేను పుట్టినాను, పోన్లే పుట్టినాను అంటావు. నీవు ఉన్నట్లే ఈ అనుభవం ఏమి? కంటికి కనపడతాను కదా అని మళ్ళీ మొదలు ఇవన్నీ. అరే ఆ కన్ను కింద అన్ని కూడా కలిసి పుట్టిండేది ఇవి. దీని అంతా గురించి చెప్పమంటే మరి కన్ను చూస్తుందంటే దాంట్లో ప్రత్యేకంగా చెప్తే ఎట్లా? ఒకవేళ కన్నే చూస్తుంది అనుకో, కన్ను ఉందనే దానికి ఏం గుర్తు? కన్నేం చెప్పింది దేహం ఉందని, కన్ను ఉందని దానికి ఏం గుర్తు? చాలా మంది అడుగుతారు కదా, నేను చెప్పింది మీరు ఏంటంటే నువ్వు చూసిండొచ్చు, మాకు మేము చూడాలి కదా అంటారా లేదా? అట్లా ఇప్పుడు కన్ను ఉందని దానికి ఏం గుర్తు? కన్ను చెప్పిందే నమ్మాలని ఏముంది? కన్ను చెప్తుందా ఆడ గాజు పెంకి తలతల మెరుస్తా అంటే వజ్రం అని చెప్తుందప్ప, వజ్రం ఉందేమాట. మరి కన్ను చెప్పిందని ఎట్లా నమ్మాలా అని ఇట్లా ఒక్కొక్క దాని యొక్క సత్యత్వాన్ని విచారం చేస్తా పోతే
వీటికి అస్తిత్వం లేదు, పరమాత్మ ఉనికితో ఇవన్నీ తోస్తాండాయి అనేది మనకు బోధపడుతుంది చివరికి. అన్నప్పుడు ఉండేది పరమాత్మే, పరమాత్మ ఉనికిలోనే. మరి ఉండేటువంటి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఏది సత్యంగా ఉంటుందో దాన్ని పట్టుకోవాలి. పరమాత్మలో ఉనికి ఉండాయి, అవస్థలు ఉండాయి, అయితే వస్తాడాయి పోతాడాయి అంటే మార్పు చెందాడా ఇవి. అదే విధంగా నీ యొక్క వ్యవహారం కూడా మారుతాడు. భగవద్గీతలో చెప్తాడు, నేను చెప్తాడు భగవద్గీతలో మనకు బాల్యము, యౌవనము, వృద్ధాప్యము 3 చెప్పినారు. దీంట్లో నుంచి మీరు ఏం తెలుసుకుంటారు అని. మీకు బాల్యము వచ్చింది, యవ్వనం వచ్చింది, వృద్ధాప్యము భగవంతుడు ఇచ్చినాడు. ఈ 3 ద్వారా మీరు ఏం గుర్తించినారు? దేహం తర్వాత కూడా ఇట్లానే ఉంటాము అని చెప్పేసి. అంటే ఎట్లేమో చెప్పు, సరిగ్గా చెప్పు. అదే దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రము. అదొద్దు, ఆటి వరకు వద్దు. ఈ 3 దాని గురించి ఏం చెప్తావు చెప్పు అంతే. తర్వాత అది వేరే. దేహం మార్పు చెందుతుంది, నీకేం ప్రయోజనం ఉంది అది నీకు తెలుసు. దాంట్లో బోధ ఏముంది? పిల్లప్పుడు నేనన్నావు, ప్రాయమప్పుడు నేనన్నావు, ముసినప్పుడు నేనన్నాను. మరి ఏం చేసింది నీకు ఇప్పుడు? అంటే మాత్రమే సత్యము. మరి అది రావాలా? అదే చెప్తే భగవద్గీతలో ఇట్లా అనేది అనమాట. అది భగవంతుడు మీకు ఈ 3 ఇచ్చినాడు. ఈ 3 వికారం కనపడింది. పిల్లవాడుగా ఉన్నప్పుడు మార్పు ఉంది, యవ్వనంలో ఉన్నప్పుడు మార్పు ఉంది, ముసలోడైనప్పుడు. నేనులో ఏమైనా మార్పు వచ్చిందే? కాబట్టి ఆ నేను అనేటువంటిది పరమాత్మ స్వరూపం, అది స్థిరము. తర్వాత 3 అవస్థలు మీకు ఇచ్చినాడు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. మరి దాంట్లో నుంచి మీరేం గ్రహించినారు? సాక్షిభూతిగా చూస్తున్నాం కానీ చెప్పాలి దానికి. ఉత్త సాక్షి అని కూడా. ఉత్త సాక్షి అంటే మళ్ళీ అది పొందేలేదు శాస్త్రము, అట్లా ఒప్పుకోదు. ఉత్త సాక్షి అంటే అందరూ పొందాం, ఆత్మ సాక్షి అంటే అంటాం. అదే మనం కూడా చెప్పాలా. ఈ జాగ్రత్తలో ఈ దేహము, స్వప్నంలో ఇంకో దేహము, నిద్రలో దేహాలే లేవని అని ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వు దేహానికి సంబంధించినోడు అవుతావా? కాబట్టి దేహానికంటే విలక్షణము అనేది తెలిసిపోవాలి. ఇట్లా ఒక్కొక్క ప్రక్రియ చెప్పితే దాంట్లోనే మీరు గ్రహించాలా అంటుంది శాస్త్రము. చూడండి, ప్రతి ఒక్క దాంట్లోనూ చెప్పింది. అయితే దాని మీద మనం దృష్టి పెట్టడం లేదు. ఏ ఒక్కటి తెలుసుకున్నప్పుడు చాలా అంటుంది. చెప్పేవాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలి. అవును, స్ట్రెస్ చేసి చెప్పాలని అదే నేను చెప్తాండి. అది అందుకే విచారక్రమం తెలిసినోడు చెప్పితే వేరే, విచారక్రమం లేకుండా తాత్పర్యాలు చెప్పుకుంటూ పోయాడు వేరే. అందుకే అనుభవమైనటువంటి గురువుల దగ్గరే మనం వినాలా అని చెప్పి దీనికే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు అనే పదం వచ్చింది. దీనికే చెప్పే దాంట్లో అందరికీ ధాటి ఉండొచ్చు, కాదనకేం లేదు. ప్రజ్ఞా పాఠం ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు. అదంతా మనకు పనికొచ్చేయలేదు. నీకేం అర్థమైంది అనేది కావాలా. ఇప్పుడు వాళ్ళంతా దండికి భూ పెట్టినప్పుడు అంటే తిన్నోళ్ళు తినిపోయినారు. నీకేమైనా తినింటే పెట్టిన దాంట్లో నేను లడ్డు తింటే నాకు ఆనందమైందంటే ఒప్పుకోవచ్చు. ఊరినే వాళ్ళంతా తినిపోయింది నేను చూస్తే అంటే ఏం పనికొచ్చు నీకు? అట్లా వాళ్ళ పాండిత్యాలు మనకు పనికి రాకూడదు. వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు అనుమానాలు ఉన్నాయి కదా. నాకెందుకు దుఃఖం వస్తా ఉంది, నాకెందుకు కష్టాలు కలుగుతాడాయి అన్నప్పుడు కష్టాలు అనేటివి నీకు కలుగుతాడా, నువ్వు కలిగించుకుంటాడావా? అయిపోయాయి. మరి అట్లా చేసుకున్నప్పుడు నువ్వు గీతల మీదకి వెళ్ళిపోతావు. ఆ అనుభవం లేదు కదా ఎవరికి. అనుభవంతో కాదు, కష్టాలు కలిగించుకుంటామంటే నాకే ఈ సేద్యం చేసి ఇంత ఎరువు పెట్టి ఇంత పంట రావాలని పెట్టుకుంటా చేసుకుంటావు, రాలేదు, అది కష్టం వచ్చింది అంటాడు. అంటే నువ్వు చేసుకున్న పని నుంచే నీకు కష్టం వచ్చింది శాస్త్రం చెప్తుంది అంతే. దాని నుంచే నీకు దుఃఖం, కానీ దుఃఖమే సపరేట్ గా ఏడలేదు. అది అట్లా ప్రతి ఒక్క విషయం కూడా అంటే నీకు నువ్వే సుఖం చేసుకోవాలా, నీకు నువ్వే కష్టం చేసుకోవాలా. ఈ రెండింటిని తప్పించుకుంటేది కూడా నువ్వే ఉండాలి. అర్థమైనా? అట్లా ఈ ప్రక్రియలన్నీ కూడా ఆ విధంగా మనకి బోధ చేస్తాయి. అయితే దాని మీద మనం దృష్టి పెట్టడం లేదు. అందుకే పూర్వాగ్రహం లేదంటే నువ్వు మొదట కొన్ని నిర్ణయాలు చేసినా చూడండి, అవన్నీ ఇడిచిపెట్టాలి. ఇక్కడ వేదాంతానికి వచ్చేదానికి మన నిశ్చయాలన్నీ పక్కన పెట్టాలి. పెట్టి ఈడేం చెప్తాడారు వీళ్ళు దాన్ని పట్టుకోవాలి. కానీ లేదప్పా మేము ఇట్లా పుట్టి సచ్చేవాళ్ళు, మీరు ఎన్నాళ్ళని చెప్పండి అంటే మీ కర్మ. ఇంకా అది పూర్వాగ్రహం అంటే వాడు అనుకున్నది ఇడిచిపెట్టలేదు అని. ఇక్కడ మేము పరమాత్మ స్వరూపము అని అన్నా తెలుసుకున్నారు కదా, అంత చాలు. కాబట్టి ಯಾವ పూర్వాగ్రహం ఇల్లదే శృతి కలిగే యథాశ్రుతార్థವನ್ನು ఎట్లున్నింది శృతిలో ఏ అర్థం అయితే అనుభవానికి వస్తుందో దాన్ని అనుభవగమ్యం నీ అనుభవానికి రావాలి. అది అగ్గి కాలుతుంది అని వినేది కాదు, ముట్టుకుంటే కాలుతుంది అనేది అనుభవంలోకి వచ్చి ఉండాలి. ఆ విధంగా చేసి పరమాత్మ సిద్ధాంతం ఇద్దంతే నెలగొల్సలు ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుందో అట్లే స్థిరపరిచేదానికోసరము సంప్రదాయ బెంబవుల్ల ఆగమవంతరాద ఆచార్యరే సమర్థరు. ఆగమం అంటే అది సేమ్ డిటో అదే. సాంప్రదాయం అన్నా ఆగమం అన్నా కూడా అదే ఒకటే పదాలే. అనుభవమైనటువంటి గురువు ద్వారా అధికారి అయినటువంటి శిష్యుడు పొందేది సాంప్రదాయమే. అదే అనుభవాన్ని చెప్పే గురువులు కూడా అదే అనుభగమ్యం అనేది, ఆగమం అనేది. ఎంబదన్ను ಬೇರೆಯಾಗಿ ಹೇಳಬೇಕಾಗೇ ಇಲ್ಲ. అట్లా వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. కానీ
వేరే వాళ్ళు చెప్తే అర్థమవుతుందనే మాటకి వేరే లేనే లేదు ఇది. ಇದನ್ನು ಕಠೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಕಂಠೋಕ್ತವಾಗಿ ಹೇಳಿದೆ. యమధర్మరాజు నచికేతనికి చెప్పేటప్పుడు ఇదే చెప్పినది. కంఠోక్తವಾಗಿ అంటే ఏంగది, దీన్ని ఇడిస్తే లేనే లేదు అని ఆ విధంగా ಮಾಡಬೇಕಾಗಿರುವ ಶ್ವೇತಾಶ್ವರ ಉಪನಿಷತ್ತಿನ ಮಂತ್ರಗಳ ಅರ್ಥಗ್ರಹಣಕ್ಕೆ ಮೇಲ್ಕಂಡ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪ್ರಕ್ರಿಯೆಯು ಹಿನ್ನೆಲೆಯೇ ತೀರಾ ಅಗತ್ಯವಾಗಿದೆ. ఆ యమధర్మరాజు నచికేతనికి చెప్పిండే దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు శ్వేతాశ్వర ఉపనిషత్తులో కూడా చెప్తాండేది. స్వతంత్రమేం కాదు ఇక్కడ. ఎవరు చెప్పినా అనుభవమే చెప్పుకుంటూ రావాల్సిందే. ಈ ಮಂತ್ರಗಳ ಗುಂಪಿನಲ್ಲಿ 14-15 ಮಂತ್ರಗಳು పురుష సూక్తದಲ್ಲಿಯೂ, పురుష సూక్తం అనేది బుక్ లో ఉంది చూడండి, పరమాత్మ స్వరూపం ఎట్లుంటుంది అంటే వర్ణించినారు చూడండి, అది పురుష సూక్తದಲ್ಲಿಯೂ. 16-17 ಮಂತ್ರಗಳು ಭಗವದ್ಗೀತೆಯ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತವೆ ఇవి. ಅದರಿಂದ ಇವುಗಳ ತಾತ್ಪರ್ಯ ಗ್ರಹಣಕ್ಕೆ ಈಗ ಪ್ರಯತ್ನಿಸೋಣ. అక్కడ వాళ్ళు చెప్పినారు, ఇప్పుడు దాని తాత్పర్యం ఏమి, ఆ శ్లోకాల యొక్క వ్యవహారం ఏమి. ಮಹಾನ್ ಪ್ರಭು ಅವ್ಯಯ ಎಂಬುದು ಈ ಸಂದೇಶದಲ್ಲಿ ವಿಚಾರ ಮಾಡಬೇಕಾಗಿರುವ ಮಂತ್ರಗಳಲ್ಲಿ ಮೊದಲನೇದು. ఆ భగవంతుడు గొప్పవాడు, ಅವ್ಯయుడు అంటే అనేది ఇప్పుడు మనం విచారం చేసే విషయం. ಇದರ ತಾತ್ಪರ್ಯ ಏನೆಂದರೆ, పురుషుడెనిಸಿರುವ పరమాత్మను అతి దొడ్డవను అంటే చాలా గొప్పవాడు అనే పదం వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, చిన్న చిన్న శానా ఉండే ఆయన గొప్పవాడు అని అనుకునేకి వస్తుంది. అట్లా అనుకోకూడదు అన్నమాట. ఇది గొప్పవాడు అంటే అతన్ని విడిస్తే లేదు అనేదే తెలుసుకుంటాను వాళ్ళు ఎప్పుడు. వేదాంతంలో ఉండే రహస్యం ఇది. గొప్పవాడు అంటే మళ్ళీ చిన్నోళ్ళు ఉండాలని సాపేక్షంగా చెప్పిండేది, ఉండేదే అతడు అని. ఎల్లಕ್ಕೂ ಒಡೆಯನು, అంతటికి రాజు. ఈతను జగತ್ತಿನ ఉత్పత్తి కారణాದ హిరణ్య గర్భణ అంతఃకరణವನ್ನು ప్రతోత్సవనాగిರುವನು. హిరణ్య గర్భుడు అనేవాడు సృష్టికి పూర్వం పుట్టినవాడు అన్నమాట. ఈయన అర్థమైన, ఈయనకి సృష్టి చేయాలనేదాన్ని ఆయన ప్రచోదన చేసినాడు. ఎవరు? ఆ పరమాత్ముడు. అదే నారదుడు అడుగుతాడని చెప్తే కదా, బ్రహ్మదేవుని అడుగుతాడు, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు కదా ఆయన సృష్టికర్తను అంటాడు. అప్పుడు చెప్తాడు, నానా స్థావర జంగమ ప్రకరములు నాయంత నిర్మింప విజ్ఞానం వేమీ లేక తొట్టుపడ నాకు సమస్తాను సందారంభ విచక్షణత్వము మహోదారంభుగా ఇచ్చే మున్ను ఆ ఈశ్వర ఆజ్ఞగాక జగములు నిర్మింపనే శక్తుండనే అంటాడు. మరి ఇప్పుడు ఏమైపోయా, ఆ బ్రహ్మదేవుడు కూడా స్వతంత్రంగా సృష్టి చేయలేదు అని రావాలి మనకి. ఆయన కూడా ఎవరు చేసినాడు మరి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారానే ఈ విధంగా. నేను తాగినమ్మో, మాకు షుగర్ ఉండదు అమ్మ, అవి తాగితేనే పొందలేసుకోవాలా, నీళ్ళు తాగాలంటే మేము అవి తాగట్లేదు ఉండని. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడే చెప్పుకుంటాడు ఆ భగవంతుని ఆజ్ఞ. మనం మేమంతా ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం మనం చెప్పుకుంటాడు. మీరు ఎట్లా చేస్తారా? బ్రహ్మదేవునికి చేత కాకపోతే మేము చూస్తాం, మేము వింటాం, మేము తింటాం అంటే మీది ఎట్ల పని? మరి ఏమైనప్పుడు ఆ తింటాం, చూస్తాం, వింటాం అనే దానికంతా సాధనాలంతా అతడే వ్యాపించి అతడే పరమాత్మ స్వరూపయి ఆ కార్యాలు నిర్వర్తిస్తాడు అనేది రావాలా. అప్పుడు నేననేటువంటి వ్యక్తిత్వాన్ని తీసేసుకుంటాం మనం. నేను అనేది కానీ నాదనే ఈ అహంకార మమకారాలు రెండింటిని కూడా ఆ విధంగా మనం తీసేసుకుంటే సాధ్యమవుతుంది. కాబట్టి ఇల్లవాదరే ఆ చతుర్ముఖనిగే సృష్టి ಮಾಡಬೇಕೆಂಬ సంకల్పమే ఉంటాగలారదు. ఆయనకు కూడా పుట్టలేదు సృష్టి చేయాలనేది, ఈయన చెప్పింటేనే. కాబట్టి ఇట్లా సృష్టి చేయి నువ్వు అంటే అప్పుడు ఈయన సృష్టి చేసినాడు అనేది దానికి. ఏమవుతులే తాగలేదు, ఇంకా ఏమన్నా ఉంటే నీళ్ళు సీసా తీసి పెట్టుకోండి నెలకాలం అంతే, ఇవేమవుతు. ఇನ್ನು సృష్ట్యాది వ్యాపారిಗಳಲ್ಲಿ విముఖరాగిద్దు. ఈ సృష్టి వ్యాపారాల్లోనే విముఖరాగైపోయినారు. ఎవరు? సనకసనాలు. వాళ్ళు కూడా బ్రహ్మవంశపుత్రులే. వాళ్ళు సృష్టి చేయమంటే మాకు వద్దు పోవాయని లేచిపోయినారు వాళ్ళు. విముఖరాగిద్దు ఉండి నేను మళ్ళీ దొరకలేదు పెట్టి ಆತ್ಮಜ್ಞಾನದಿಂದ ಪರಮಪದವನ್ನು ಬಯಸುವ ನಿವೃತ್ತಿ ಧರ್ಮನಿಷ್ಠರಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಮುಕ್ತಿಯನ್ನು ದಯಪಾಲಿಸುವನು ఈ పురుషునే ಆಗಿರುವನು. ఎప్పుడైతే ఈ బ్రహ్మకేమో సృష్టి పని చెప్పినాడు, తర్వాత ఉందిలేమ్మా అదేమొద్దు పెట్టే, తర్వాత మాకు ఈ సృష్టి కార్యం వద్దన్నాడు. సరే మీకు అది కూడా వద్దు, మీరు నివృత్తి ధర్మంలోనే పోండి అని వాళ్ళకి ఆయన అనుగ్రహం చేయాల, ఈ సృష్టి చేసేవానికి ఆయన అనుగ్రహం చేయాల. ఇద్దరిది ఆయన పనే గాని స్వతంత్రంగా వీళ్ళకి లేదు శక్తి, వాళ్ళకి శక్తి లేదు. ఏకెందరే జగత్తుకల్లా ఈతను ప్రవహించుడువంతయే కైవల్యకు ప్రభు. ఎట్లయితే జగత్తుకంతా ఈయనే అధికారి అన్నాడో మోక్షానికి కూడా ఇతడే అధికారి అన్నాడు. తను విడిచి రెండో వాళ్ళు లేడని చెప్పినారు కదా. కాబట్టి అంతటికి ఇతడే స్వయం జ్యోతి స్వరూపను. ఈయనకి వేరే ఎవరి నుంచైనా తెలివి వచ్చింది అంటే వచ్చేకలేదు. ఇప్పుడు మన అన్ని అవయవాలకి తెలివి రావాలంటే ఆ పరమాత్మ నుంచే రావాలి. ఎట్లయితే బల్బులన్నిటికీ మిగతా విషయాలన్నిటికీ కరెంట్ రావాలి, కరెంట్కి ఆసక్తి రావాలప్ప అంటే అది స్వతంత్రం. అది
అట్లా ఉదాహరణ దృష్టాంతంలో స్వయం జాతీయ రూపను అవ్యయను తరిగిపోతాడంటే తరిగేది లేదు. ఎన్ని కోట్ల యుగాల నుంచి వచ్చినా కూడా తరిగిందే లేదు. మన వ్యవహారము సంపాదించింది అన్నాళ్ళు ఉంటుంది, వాడు తండ్రి అయితే కొడుకుతో మనోడు అయిపోతుంది, ఇటు తరిగిపోతాయి మన వ్యవహారాలన్నీ కూడా. ఈ పురుషను సర్వకు ఈశానను ఎందు అభిప్రాయ, ఇతడే అంతటిని పరిపాలించేవాడు, అధికారి అనేది అభిప్రాయం. హీగయే ముందున ఎలా ఏదన్నా రానిలేండి, ఇంకా అన్నిటికీ ఇట్లా అనుభవం చేసుకోవాలి. అతన్ని విడిస్తే లేదు, అతన్ని విడిస్తే లేదు, ఉండేది అతడే అనేది అర్థం చేసుకుంటూ పోతాడు. అలా జరుగుతుండేది కూడా అతని నుంచే. అదే మరి ఏం జరుగుతాయని ఇంక అక్కడి నుంచి అంతేనో. హీగిన ముందున ఎలా మంది యథా ಸುತಾರ್ಥಗಳನ್ನು ಗ್ರಹಣ ಮಾಡಿ ಕಡೆಯಲ್ಲಿ చివరకు పరమ తాత్పర్య ఏನೆಂಬುದನ್ನು సంప్రదాయానుగుణವಾಗಿ కండుಕೊಳ್ಳೋಣ. అప్పుడు ఈ సంప్రదాయం ప్రకారం ఎందుకు ఇట్లంతా చెప్పబడింది అంటే, ఉండేది అతడు ఒకడే, అతడు ఆకారం లేనోడు, అతన్ని తెలుసుకునే మనకు సాధ్యం కాలేదు. కాబట్టి లౌకిక వ్యవహారం కానీ వైదిక వ్యవహారం కానీ ఏ ఆధారంతో జరుగుతుందంటే ఆయన ఆధారంతోనే జరుగుతుంది, ఆయన సంకల్పాల ప్రేరణ చేతనే జరుగుతుంది అని గురించి చివరకు ఉండేది ఆయనే అనేది నిలబడాలి వాటికి. అది ಇನ್ನೊಂದು ಮಂತ್ರ ಹೀಗಿದೆ. ಓಂ ಅಂಗುಷ್ಟ ಮಾತ್ರ ಪುರುಷೋಂತರಾತ್ಮ ಸದಾ ಜನಾನಾಂ ಹೃದಯೇ ಸನ್ನಿವಿಷ್ಟ ಹೃದಾ ಮನೀಷ ಏತದ್ ವಿದುರ ಅಮೃತಾಸ್ತೆ ಭವಂತಿ. ಈ ಮಂತ್ರದ ಪೂರಾರ್ಥವು ಕಠೋಪನಿಷತ್ತಿನಲ್ಲಿ 6:17 6:9 ಇದೆ. మానవుని హృదయం కమలదొలగిన ఆకాశದಲ್ಲಿ అంటాడు. ఈ హృదయ కమలమునే అందరూ చెప్తుంటారు. ఇది ఆ హృదయ కమలము అన్నట్లయితే అది పరమాత్మ స్వరూపమే అని అర్థం చేసుకోవాలంతే మనం. ఈ హృదయములో ఒక కమలం ఉంది, దాంట్లో ఆకాశం ఉంది, ఖాళీ స్థలం కాదు, పరమాత్మ స్వరూపానికి అది చెప్తారు. అది హృదయ కమల దొలగిన ఆకాశದಲ್ಲಿ అంటే ఖాళీ స్థలముని. ಹೆಬ್ಬೆರಳಾಗಿ ఆయన ఇంత బొట్టినేలంతా ప్రమాణంలో ఉండాలంట మనందరి లోపల. మరి ఇప్పుడు ఆయన గొప్పోడవుతాడు, సన్నోడవుతాడు, ఇంత ఉంటే మనం చూస్తే 6 అడుగులు ఉండాం, 8 అడుగులు ఉండాం, ఇట్లుండాము. ఆయన చూస్తే బొట్టేలంతా ఆడు మనదో ఉండాలంట. అంటే ఇప్పుడు పెద్దోడవుతాడు, సన్నోడవుతాడు అని. అయితే మాకు మీరేం చెప్తారు, లోన్ అని చెప్పినారు కదా. ఇప్పుడు మీరు లోన్ అని చెప్తారు, సరే అప్పుడంతా బాగా అనుకోండి. ఇప్పుడు బొట్టేలంతా లోన్ మీ లోపలే ఉన్నాడంటే మనమే పెద్దవాళ్ళు అవుతాం. ఆ లోన్ అనే దానికి వ్యాపకత్వమే తీసుకోవాలా. బట్టలో దారం ఉందంటే ఉండేదే దారం అని ఎట్లా తెలుసుకుంటామో అట్లా తెలుసుకోవాలన్నమాట. ಅಂತರಾತ್ಮ ಪುರುಷನು ಪ್ರಾಣಗಳಲ್ಲಿ ಒಳಗಿನ ಆತ್ಮನಾಗಿ ಬೆಳಗುತ್ತಿರುವವನು. ఎందుకంటే ఏనుగులో పెద్ద ప్రాణం ఉంటుంది, చీమలో సన్న ప్రాణం ఉండేలేదు. ఏనుగులో ఎంత ప్రాణం ఉందో చీమలోనే అంతే ప్రాణం ఉంటుంది. అయితే ఏనుగుని చంపేస్తే చాలా బాధాకరంగా కనపడుతుంది. దోమని ఇట్లా చంపిస్తే ఎవడు మాట్లాడలేదు, చీమని ఇట్లా అంటే కూడా ఎవడు మాట్లాడలేదు. అయితే చేస్తాడేమో హింసే. భగవంతుడు నాశనం చేసినట్లే అదంతా మొత్తం ఏ వస్తువులో ఉన్నా కూడా ఒక రాయిని కొట్టినామంటే కూడా అది కూడా హింసే అంటుంది శాస్త్రం. ఎందుకంటే పరమాత్మ లేని స్థలమే లేదు, మీరు ఎక్కడ ఏం చేసినా బాధించినట్లే. ಆದರೆ ಇವನನ್ನು ಕಣ್ಣನಿಂದ ನೋಡಲಾಗುವುದಿಲ್ಲ, ఇతన్ని కంటి ద్వారా చూసేకి రాదు. మరి ఏకందరే రూప ఆకారాదిగలవనాగిరుತ್ತಾನೆ. కంటితో ఎందుకు చూసాడు అంటే ఆయనకు రూపం లేదు, ఆకారం లేదు. కన్ను పని ఏమప్ప అంటే రూపం ఉంటే చూస్తుంది, లేదా ఆకారం ఉంటే చూస్తుంది. అవి రెండు లేకపోతే ఇప్పుడు కన్నే ఉందనుకోండి, మన ఎదురుగునే ఉందనుకోండి కన్ను, చక్కెర తీసుకోనో లేదా ఉప్పు తీసుకొని నీళ్ళలో వేసినాం, కరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు ఉందంటే ఏం చెప్తుంది కన్ను? లేదంటుంది. లేదా ఉంది. కాబట్టి దానికి ఎంత రూపాకారాలు ఉంటే చెప్తుంది. మరి దాన్ని తెలుసుకోవాలంటే ఏమంటే మళ్ళీ నేలకు మీద వేసుకుంటే రుచి చూస్తే చెప్తుంది. మళ్ళీ ఇట్లా పరమాత్మను చూసుకుంటే ఒకే సాధనమే కాదు, ఏ సాధనం ద్వారా గుర్తిస్తామో ఆ సాధనాలనే ఉపయోగించాలా. అయితే వ్యవహారంలో దీన్ని పెట్టుకున్నాము, శబ్ద స్పర్శ రూపం, దీనిల ద్వారా తెలిస్తేనే తెలిసినట్లా, దీనికి తెలియకపోతే లేదు అని డిసైడ్ చేసుకుంటాం మనం. అందుకోసమే దీనిని కూడా తీసేస్తుంది లాస్ట్కి. అట్లా వీటి యొక్క అస్తిత్వం కూడా ఎంతవరకు పనికి వస్తుందంటే మాయా సత్కార్యవాదంలోనే ఇవన్నీ పనిచేసేది, అంతేగాని పరమాత్మ తెలుసుకుంటే ఇవే ఉపయోగపడవు. అందుకే మీరు వేదాంతం వినేటప్పుడు మనస్సుని గాని, ఇంద్రియాలను గాని, అహంకారాన్ని గాని, బుద్ధిని గాని ఉపయోగించకూడదు. ఎందుకు? అవాంగ్మానసము, అప్రమేయము. మరి ఎట్లా తెలుసుకోవాలా? నీవు అనుభవిస్తారు. ఇప్పుడు నీకు బోధపడుతుంది, నీవేమనుకుంటాం ఇంతవరకు మనసుతో తెలిసిన పనులన్నీ ఇప్పుడు వినేటప్పుడు కూడా చెవులే వింటాడని ఇట్లా అనుకుంటాం మనం. ఇప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క వ్యాప్తి ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ వ్యాప్తి ద్వారా జరుగుతాడనే జ్ఞానం మనకు లేదంతే. అదొక్కమంటే మహాత్ములకి మనకుండే లోపం ఇంతే. వాళ్ళు వ్యాపకమే ఉంది అంటారు, మనము వ్యాపకంలో కనబడేటి ఉన్నాయని మనం అంటాం. అది భేదం మనకి వాళ్ళకి. హృదయం స్థానవు అంగుష్ట పరిమాణవు ఈతనికి
ಔಪಾಧಿಕ ನಿದರ್ಶನವೇ ಹೊರತು ಇವನ పూర్ణ స్వరూపం వల్ల. ఇప్పుడు ఆ బంగారుతో చేసిన ఆభరణంలో బంగారు కొండంత ఉండొచ్చు, ఓ ముక్కరాయి చేసి పెట్టింటారు అనుకోండి, ఆ ముక్కరాయిని మీరు బంగారు అంటారా లేదంటారా? ఆ కొండను చూస్తే కూడా ఏమంటారు, బంగారు అంటారా ఏమంటారు? కొండ బంగారు ఉన్నా బంగారే, ఆనతులు ఉన్నా ఆనతులు బరువు ఉన్నా కూడా అట్లా. ఇది అంతే ఉపాధికి దర్శనం అంటే. పరమాత్మ పెద్దోడే, అంగుష్టంలో ఉన్నా కూడా పరమాత్మే. తగ్గించేద్దాడు, పరిణామం తగ్గి దాన్ని పట్టుకోవద్దండి, దాంట్లో ఉండే పూర్ణం చూడండి అంటుంది సారాన్ని. ಹೇಗೆ ಬಿದಿರಿನ ಕೊಳವೆಯಲ್ಲಿರುವ ఆకాశము. ఇప్పుడు ఇది ఖాళీ ఇది ఉంది కదా, బొంగులో ఖాళీ స్థలం ఉంది కదా, అది ఆకాశమే. ఇప్పుడు ఎట్లా ఖాళీ స్థలం ఉందో దాంట్లో కూడా ఖాళీ స్థలం ఉంది కదా. ఆకాశ స్వరూపే బిదిరిన కొలవయు సేరిరదే. ఇప్పుడు ఆకాశానికి అంటుకొని ఆ బొంగు అంటుకొని ఉందే, ఆకాశం ఉందంటాము, బొంగులో ఆకాశం అంటాం అనుకోండి. ఆకాశానికి ఏమైనా బొంగు అంటుకుందే అని? అంటుకోలేదు. అట్లా పరమాత్మ కూడా ఏడన్నా ఉండాడు అంటే ఏడన్నా అంటుకున్నాడు అంటే అంటుకుండక లేదనేదాన్ని చెప్తాది. ಉಪಾಧಿ ಮಾತ್ರವೇ ಆಗಿದೆಯೋ ಹಾಗೆ ಅಂಗುಷ್ಟ ಪರಿಮಾಣವು ಹೃದಯಾಕಾಶವು ಪುರುಷನ ಕೇವಲ ಉಪಾಧಿಗಳು. అందుకే చెప్పినాను కదా, ఉపాధి అంటానే అది ఆ వస్తువులో భాగమై ఉండకోకుండా. మీరు ఏ వస్తువుని గురించి చెప్తాడారో, ఇప్పుడు ఘటాకాశం అని మనం ఉదాహరణ చెప్తాం అనుకోండి, అంటే కుండలో అని అర్థము. అప్పుడు ఏమయ్యేది, మహాకాశం వేరే ఉంది, ఘటాకాశం అంటే కుండలోని ఆకాశం వేరే ఉంది. అంటే మనకేం కనపడుతుందంటే మహాకాశమే వేరే, ఘటాకాశమే వేరే, అంతే రెండాయి కదా అవి. పోనీ ఆకాశాన్ని రెండు చేసే సాధ్యం అవుతుందే? లేదు. అట్లా ఈ ఘటాకాశం అన్నప్పుడు ఈ కుండ అనేది ఉంది చూడండి, ఆకాశంలో భాగం కాదు ఇది, అయినా ఆ ఆకాశంలో భాగాలు ఉన్నట్టు చూపిస్తుంది. అట్లా ఈ దేహాలన్నీ పరమాత్మలో భాగమై ఉండకోకుండా పరమాత్మ నానా రకాలుగా దోస్తాడని నానా రకాల ఉపాధులను చూపిస్తుంది ఇది. అందుకే ఈ ఉపాధులను పట్టుకొని ఎప్పుడు విచారం చేయకూడదు. ఉపాధాలకు మూలమైన దాన్ని పట్టుకోండి. ఉపాధాలకు మూలమేమే? పరమాత్మే. వేరే ఏం ఆలోచన చేసే పని లేదు. దానికి మౌనము పరమాత్మే. పరమాత్మ నుంచి ఉపాధులు స్వతంత్రంగా ఉండేకి లేదు. సినొచ్చు ఆ విధంగా. ఈతనన్న కండుకొల్లలు సాధనవేనందరే. మరి ఇట్లా వానికి అనుకుండేకి సాధనం ఏమప్ప అంటే, హృదయదಲ್ಲಿರುವ మనీషీ రూపవాద బుద్ధియిందా అంటే, ఏదైతే ఇక్కడ మనకు వ్యవహారంలో నిశ్చయం చేసేదానికి ఉపయోగపెట్టుకుంటాడామో, ఇది ఫలాని వస్తువు, దీని ద్వారా నాకు ప్రయోజనం ఉంది అని ఏ బుద్ధితో నువ్వు నిశ్చయం చేస్తాడావో అదే బుద్ధి అక్కడ కూడా ఉంది. అయితే ఆ బుద్ధి ఇట్లా వస్తువులను చూసేది కాదు. అది మనీష అంటే అది చాలా సూక్ష్మమైన దాన్ని కూడా గ్రహించేది అని. అంటే పరమాత్మ స్వరూపమే ఆల్మోస్ట్ ఆల్. మనీష అంటే మనం వ్యవహార దృష్టిలో చెప్పుకుంటాము, బుద్ధిమంతతనము అంటాము. అది బుద్ధిమంతనమేం కాదు, బుద్ధిమంతనం అంతా వ్యవహార పదం. పరమాత్మ దగ్గర బుద్ధిమంతనం లేదు, ఏం లేదు. అది దానివల్ల అది ఎట్లా స్వచ్ఛమైన బుద్ధి కావాలా అని అక్కడ ఈడ దీంతో ఈ ఉపయోగం ఉందని చెప్తుంది చూడు, ఆ బుద్ధి ఆడు మాట్లాడకూడదు, ఆడు తనస్తుంది. అది ఇది పరమాత్మ అని చెప్పేకి దానికి అధికారం లేదు. అది ఆ పరమాత్మ స్వరూపంలోనే నేను పనిచేస్తానని గ్రహించి ఉంటుంది. అది అందువలన తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది. ఈడు మన మీద వచ్చినప్పుడు నేను చెప్పినట్లే మీరు ఈనల్లా అంటుంది. ఈడ ఆయన దగ్గరికి పోతే ఆ మాట మాట్లాడలేదు, ఊరినే ఉండాల్సిందే. మనీషురావుతుంది ఎందరే మనస్సు తన సంకల్ప వికల్పాల స్వభావాలను మీరి ఆడ ఇట్లుంటుంది అట్లుంటుంది, ఇది సరి ఇది సరికాదు అని ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ మీరంటే అధిగమించి స్థిమితవాద రీతి ఇందా హెచ్చు తగ్గులు లేకుండా ఉండాల. ఇప్పుడు మన మనస్సు ఎప్పుడు హెచ్చు తగులుతూనే ఉంటుంది. మెలకులో ఉండామప్ప అంటే ఒకదాని కాకపోతే ఒకదాన్ని సిద్ధు చేసుకుంటూనే ఉంటాం. పని కూర్చుంటే నిద్ర రాలేదని ఒకటి, లేదా వింటా అంటే నిద్ర వస్తుందని ఏదో ఒకటి ఆలోచనలోనే ఉంటాం మనం. అవునా కదా? అది ఆలోచన రాకూడదు అని. ఎందుకంటే ఇవి సత్యంగా దాని గురించి ఆలోచన చేస్తా అనుకొని మనకు వచ్చినాయి. మనం కూడా ఇదంతా అసత్యం అనేది మనకు బాగా బోధైతే మనకు కూడా ఏం సంకల్పాలు పుట్టవు. ఇప్పుడు మహర్షులకి అది కావాలా ఇది కావాలనేది వాళ్ళకేం పుట్టేలేదు. కారణం ఏమి ఉంటే కదా పుట్టేదానికి. రెండో వస్తువులు ఉంటే పుడతాండి వాళ్ళకి. కానీ ఆ రెండో వస్తువులు లేవు, ఆ రెండో వస్తువు చించేటువంటి సాధనాలు లేవు. ఈ మనస్సు అనేది కానీ బుద్ధి అనేది అంతా పరమాత్మాకారంలోనే నిలిచిపోయినాయి. దాని నుంచి వాళ్ళకి ఏం కొత్తగా కనపడట్లేదు. స్థిమితవాద రీతిಯಿಂದ వస్తువుని స్వరూపవన్ನೇ ನೋಡುವಂತಾದಾಗ వస్తువు ఏమి ఇప్పుడు ఇక్కడ పరమాత్మే. పరమాత్మ నుంచి ఏది లేదు అన్నాక ఇంకుండేది పరమాత్మే అనాలి అంతే. దాని గురించి మళ్ళీ చూసేదొద్దు. వేరే దానికి పోకోకుండా ఉంటే చూసినట్ల. మనం ఏమనుకుంటామంటే వేరే దాన్ని చూడకుండా ఉండాలంటే అదే పనిగా పోతా ఉంటుంది అక్కడ. ఇదే పెద్ద సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ
మేము ధ్యానం చేయాలప్ప అని కూర్చుంటామంటే మా మనసులోకి ఏమీ రాకూడదు అంటే వచ్చేదే అవి. ఎంతసేపైనా చేయండి మీరు ధ్యానం, అదే ఉంటది. ఆ పదమే పెట్టుకోకూడదు మనం. ఏంటివి రాకూడదు అనే పదమే అవసరం. ఎందుకు లేనే లేవనే దృఢమైన ఇంకా వచ్చేటువంటి ఉంటాయి. అది ఆ స్థిమితం రావాలప్ప అంటే ఆ దృఢత్వం రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఈ ఆత్మను అదే మనస్సునల్లే మారు హొళైవను, ఈ ఆత్మస్వరూపమే దాంట్లో ప్రకాశిస్తుంది. ఎట్లయితే అద్దాన్ని అట్లే చూస్తే మన ముఖం దాంట్లో కనపడుతుంది కదా, అట్లా ఏ మనస్సు అయితే ఇంతవరకు నువ్వు వ్యవహారంలో పెట్టింటో ఆ సంకల్పకాలు వదిలిపెడితే నీ స్వరూపమే దాంట్లో ప్రతిబింబం అవుతుంది అంతే. అప్పుడే మనం అందరూ మాకు సంతోషమైందని దాంట్లో చూడండి, ఆ పదమే అదే. ఎందుకంటే సంతోషం అయిందని మీరు ఎప్పుడు అన్నారో అప్పుడే ఇది పోతుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. సంతోషం అనిపిస్తున్నప్పుడు ఉండదు, అది వద్దు. సంతోషము పుట్టింది అంటేనే పోతుంది అనేది కూడా పెట్టుకోండి. కష్టం వస్తుంది అంటానే కూడా అది పోతుందనే గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే పుట్టింది ఉండలేదు, ఉన్నిందైతే ఉంటా అంటే వచ్చిన వెంచేపు ఉంటాయి అవి. కాబట్టి ఎప్పుడు ఆ మాట వచ్చిందంటానే అంతే, నాకు సుఖమైంది అని నీకు సంకల్పం కలిగితే కాలేదు అని గుర్తుపెట్టుకో అంతే. అయింది అనేది వద్దు, కాలేదనేది లేకోకుండా ఉండాలి. అందుకే నీకు అట్లా మాకు అట్లెట్లా స్వరూపాలు ఉంటాయంటే శాస్త్రం అదే చెప్తుంది బాగా. మీ నిద్రపోయినప్పుడు మీకు ఏమి కల్పనలు ఉండే చెప్పండి మీ దగ్గర. నేను సుఖంగా ఉండాలని కానీ, నేను పరుపుల మీద వండుకుంటానని కానీ, హాయిగా ఉండాలని కానీ, ఏ దుఃఖాలు లేవని కానీ ఏమన్నా ఉంటాయా కల్పనలు? అయినా కూడా హాయిగా ఉన్నట్ల మళ్ళీ లేస్తానని చెప్తావు కదా. కారణం అది. అందువలన ఈ కల్పనలే మనకు అనర్థాలు చేసి పెడతాడే. కాబట్టి సత్యాలు అనుకుంటాం, కల్పనలు సత్యం అనుకుంటాం. అది సత్య వస్తువును సత్యం అనుకుంటే పర్వాలేదు. కల్పన ఇప్పుడు తాడుని పాము అనుకుంటే అది పోయే వరకు భయమే మనకి. ఆ తాడు ఎంతసేపు అడగాని వస్తుందో అది తాడు అని తెలిసే వరకు మనకు భయమే ఉంటుంది. ఆ మధ్యలోకే పోం, దూరం ఈడే కూర్చుంటుంటాం. అట్లా ఇది కూడా అంతే. ఎంతవరకు అసత్య వస్తువుని సత్యం అనుకుంటాడో అంతవరకు భయము దుఃఖము తప్పేదే లేదు. కాబట్టి ಅದನ್ನೇ ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಎನ್ನುವರು. దాన్నే పరమాత్మ జ్ఞానము అని అంటారనమాట. అది కಡೆಗೆ ಫಲರೂಪವಾದಾಗ అది ఫలించిన తర్వాత దాంట్లో నిలబడతారు. బ్రహ్మక్కింత అనన్యವಾಗದ್ದು తనವನ್ನು కలుదుಕೊಂಡು బ్రహ్మవే ఆగిಬಿಡುವುದು. ఎప్పుడైతే ఆ పరమాత్మ జ్ఞాన ప్రాప్తి అయిందంటానే మనస్సు తనాన్ని పోగొట్టుకుంటుంది, బుద్ధి తనాన్ని పోగొట్టుకుంటుంది, అహంకారం యొక్క వ్యవహారాన్ని పోగొట్టుకుంటుంది, ఇంద్రియాల వ్యవహారాన్ని పోగొట్టు, విషయాల వ్యవహారాన్ని పోగొట్టుకుంటాయి. అది అయినప్పుడు మాత్రమే అది. అప్పటికి ఇవన్నీ ఏమి ఉండడానికి లేదు. ఇదే అమృతత్వము, ఇదే ಹೀಗೆ బల్లವರು ముక్తురాగవరు ಎಂದು అభిప్రాయ. ఇట్లా తెలిసిన మహాత్ములందరూ కూడా ధన్యులైతారనే అభిప్రాయం. ఇంకా ముందున 2 మంత్రాలు హీగివే, సేమ్ ఇదే పాయింట్కే ఈ ముందిన మంత్రాలు కూడా ఉన్నాయి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష వివేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతే శేషాన యదన్నే నాశతో రూహతి. ఈ 2 మంత్రಗಳು పురుషున సర్వాత్మత్వాన్ని తెలుసుతువే, అంటే పరమాత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలుపుతాయి. ఎప్పుడైతే పూర్ణ స్వరూపాన్ని తెలుపుతాయంటే మళ్ళా ఆకారం మీద పోకూడదు మనం, అది మర్చిపోండి ఎప్పుడే గాని. పరమాత్మని యొక్క ఆకారం చెప్తా అంటే పురాణాల్లో చెప్తాం, అప్పుడు వినాల్సిందే మీరు. ఈడ వేదాంతంలో పరమాత్మని స్వరూపం అంటే కేవల జ్ఞానం అనే పెట్టుకొని వినాల, ఆకార నామ పెట్టుకొని వినాల. ఆ పురుషను 1000 తలగలుಳ್ಳవను, ఆయనకు వేలాది తలకాయలుండాయి. ಇಲ್ಲಿ 1000 ಎಂಬುದು సంఖ్యావాచకవల్ల 1000 లేదు, లక్షలు లేదు, కోట్లు లేదు, అద్భుతాలు లేదనమాట. అది ఊరినే శాస్త్రానికి సంఖ్య చెప్పిండేది అంతే. ఎన్ని ఉంటాయప్ప అంటే కొన్ని కోట్లు ఉంటాయప్ప అంటారు, అంతేకాదు అంతకంటే ఎక్కువే ఉంటాయని దాని అర్థం. అది అనంత లెక్కవిల్లద్దు తలే. ఎన్ని తలకాయలు ఉన్నాయంటే ఎంచేక రాదు. 84 లక్షల జీవరాశులే భేదం ఉన్నాయి. దాంట్లో ఒక్కో తెగకి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మానవులు అనేది ఒక తెగ. దీంట్లో మన ఇండియా దేశం 110 కోట్లు, 120 కోట్లు, చైనా రష్యా ఇవన్నీ కలిపితే అట్లా ఈ ఊర్లో ఎన్ని దోమలు ఉన్నాయి, సృష్టిలో ఎన్ని దోమలు ఉన్నాయి, ఎన్ని ఈగలు ఉన్నాయి, ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎన్ని కీటకాలు ఉన్నాయి, ఇట్లా లెక్కేయాలన్నమాట. ఇవన్నీ అనంతం తలే. ఇద్దరు 2 ఉన్నాయి. ఇవన్నీ తలకాయలకి ఎన్ని ఉంటాయి అంటే డబ్బులు ఉన్నాయి కదా, కళ్ళు కూడా అదే. ఇంకా పాదకులలో కాళ్ళు కూడా ఇట్లా. మనకుండే అవయవాలు అన్నీ కూడా అతనివే. మనకు 2 ఇట్లున్నాయి అనుకుంటున్నాం. ఇవన్నీ ఆయన అయినప్పుడు ఇంకా అనంతమైపోతాయి అనమాట. ఏందో అభిప్రాయం. ఈ పురుషను భూమిಯನ್ನು ಎಂದರೆ ಭೂಮಿಯೇ ಮುಂತಾದ జగత్తవలను ఎల్లెల్లీ వ్యాపించుకోండు. ఇప్పుడు ఈ భూమిని కూడా అంతా అతడే వ్యాపించి ఉన్నాడు అని. లేకపోతే భూమి వ్యాపించుకోకుండా ఉంటే ఏడోసారి పడిపోతాండి. ఒక శక్తి ఉంది కాబట్టి భూమి కూడా నిలబడేదానికి ఆధారం ఉంటుంది. అట్లా ప్రతి వస్తువు కూడా తిరలాడుతుంది,
నిలబడుతుంది అంటే ఆ శక్తి ద్వారానే నిలబడతాయి, కానీ శక్తి లేకపోతే కింద పడిపోతాండి అన్ని. ఆ విధంగా అన్నిటినీ తీసుకొని వెళ్ళి అదన్ను మీరి మళ్ళా దాంట్లోనే ఉండేది కాకుండా దాంట్లో కూడా అధిగమించి హత్తంగుడు ఎత్తరదల్లిరువను ఎందరే, ఇంకా 10 అంగుళాల పైన ఉంటాడంట, వ్యాపించి దీని కూడా పైన 10 అంగుళాల ఎత్తులో ఎందరే జగత్తెల్లవు భగవంతన నాభి వెళ్ళి అడిగిదే. బొడ్లో ఉండదు పోండి మీ జగత్ అంతా అని ఒకటే మాట. ఇంక మిగతాదంతా బొడ్డుకే ఇంత జగత్ అయిపోతే ఇంక మిగతా కథ ఎంత ఉండాలైంది. ಅದಕ್ಕಿಂತ ಮಿಗಿಲಾದ ಹೃದಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಈಶಾನ್ಯ ನಿರ್ವಹಣೆ ಎಂದರ್ಥ. ఈ బొడ్డు కంటే పైన హృదయం ఉంది, దీంట్లో దీన్ని పరిపాలించేవాడు ఉంటాడు. ಇವನ ಮಹಿಮೆಯು ಇನ್ನೂ ಇದೆ. ಪುರುಷನು ಹೀಗೆ సప్రపంచవెనిసిదరు నిష్ప్రపంచవెనిసిదరు ఆగిరువను. చూడు, ప్రపంచంతో కూడుకొని ఉన్నాడన్నప్పుడు కూడా ప్రపంచం లేనివాడే అని అంటది. ఇదే పెద్ద తకరారు వచ్చేది. ప్రపంచంతో కూడుకొని ఉన్నాడు, ప్రపంచము లేనివాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం? ఏంటి కదా మాయా సత్కార్యం కదా ప్రపంచం. నేను కూడుకొని ఉన్నాను, కూడుకొని ఉన్నా కూడా లేనోడు అని చెప్తాడు. అదే కదా వచ్చింది. మాయతో అంటే ఇంక మనకేం సమస్య లేదు. మాయ ఇంకే ఉన్నట్టు కనపడుతుంది కానీ అది లేనే లేదు అసలు. ప్రపంచం ఉంటుంది, ప్రపంచానికి అట్లా లేదు. అట్లా మాయా అని చెప్పినారు జగత్తు. అంతే, అవన్నీ సరే. మాయాగి అని చెప్పిండేదంతా వేరే, దానికదంతా ఇక్కడ చేయకూడదు. అట్లా ఉన్నప్పటికీ కూడా అతడు నిష్ప్రపంచుడు అనేది రావాలి ఇప్పుడు మనకు అర్థం. అంతే. ఇప్పుడు చూడండి, ఉదాహరణగా ఆభరణమై ఉన్నా కూడా బంగారుగా ఉందే, దాంతో కూడుకొని ఉంది, ఆభరణంతో బంగారుగానే ఉంది. వాడంతే. ఎక్కువసేపు ఎంతసేపు మాట్లాడినా వేస్ట్. ఇవన్నీ సులభంగా అర్థం కావాలి జనానికి. ఇప్పుడు ఆభరణంగా మీకు కనపడుతుంది, అర్థమా కాదా? నామరూపాలతో కనపడుతుంది. అయినా దానికి ఏమైనా అంటుకుందే, దాంట్లో ఏమైనా ఉందే? చూడప్ప, నెక్లెస్ అనేది సొట్లు ఉందంట. సొట్లు అనేది ఏమిటి? బంగారు నువ్వు సొట్టు అంటాడావా, లేకపోతే వేరే ఏదైనా సొట్లు వేరే ఉన్నాయా? అర్థమైనా? ఇది సప్రపంచం అనిపించుకున్నా కూడా నిష్ప్రపంచనే. నామరూపాలతో కనబడినప్పటికి కూడా నామరూప రహితుడే. అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మనకు అట్లా అర్థం కాదు. ప్రపంచంలో ఇంతమంది ఉంటే ఇన్ని ఆకారాలు మాకు కనపడతా అంటే అతనికి ఆకారం లేదంటే ఎట్లా? మన బుద్ధి ఇది. దీని అంతటికీ కూడా ఈ కనపడేదానికంతా ఆధారం జ్ఞానం. జ్ఞానం ఎవరికి కనపడిందో చెప్పండి చూస్తాం. జ్ఞానం ఎవరికి కనపడిందో చెప్పండి చూస్తాం. అదే, జ్ఞానం ఎవరికి కనపడలేదు కదా. మరి వ్యవహారం చేస్తాడేది అంత జ్ఞానంతోనే కదా. కనపడలేదు, కరెక్టే. మరి ప్రపంచానికి అంత ఆధారం ఎవరైంది? అదే జ్ఞానమే. దానికి ఆకారం ఉందే. అట్లా కాబట్టి ఆ జ్ఞానం అంతా కూడా సప్రపంచంతో కూడుకున్నట్లు కనపడినా కూడా అది ನಿರ್ಗುಣ ನಿರಾಕಾರమే. ಆ ವಿಧಂగా తీసుకొచ్చుకోవాలಪ್ಪ. ಹೇಗೆಂದರೆ ಇವನು ಇದೆಲ್ಲವೂ ಆಗಿರುವುದರಿಂದ ఇదంతా అతడేనంటే ಇವನಿಗಿಂತ ಬೇರೆಯಾಗಿ ಹಿಂದೆ ಆಗಲಿ ಮುಂದೆ ಆಗಲಿ ಏನು ಇರುವುದೇ ಇಲ್ಲ. అందుకే పరమాత్మే ఉన్నాడన్నప్పుడు పరమాత్మ వేరే, జీవాత్మ వేరే అంటారు సుడీళ్ళు. జీవాత్మ వేరే అంటే పరమాత్మ కంటే వేరే ఉన్నట్లే కదా. అయ్యప్ప యాడుంటాడని అయ్యప్ప ఉండేదంతా పరమాత్మ అన్నారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు చెప్పేది? పరమాత్మ వేరే జీవాత్మ వేరేనప్ప అని చెప్పిస్తారు. ఈ జీవాత్మ అనేవాడు పరమాత్మ ఆడున్నాడు అని అంటే పరమాత్మను తెలియనప్పుడు అతన్నే మనం జీవాత్మ అని పిలుస్తాం. అంతే. ఎట్లయితే తాడుని వెళ్ళినప్పుడు పాము అని పిలుస్తాము, పామేం సపరేట్ గా లేదు, అది కల్పితంగా ఉంది. అది అంతే. తాడుని నిలుస్తానే ఆ కల్పితం అనేది క్యాన్సల్. అట్లా ఇది కూడా అంతే. ఆత్మ జ్ఞానం అయితేనే దేహము ప్రపంచం అనేది అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది. అంతే. లేని దాన్ని కల్పించుకున్నాము అని. ఎవరు కల్పించుకున్నారని అడుగుతారు మళ్ళీ కొంతమంది. ఉండేది పరమాత్మే అంటారు కదా, కల్పించుకున్నాడు ఎవడు అని అంటే దానికి భగవద్గీత ఎవడు అడుగుతాడో వాడే అంటుంది. అది నాకు లేదు, అదే నాకు తెలుసు అంటాడు. నీకు తెలిసింటే నువ్వెందుకు అడుగుతావు అన్నమాట? నీకు లేదు కదా నువ్వు అడగద్దు అంటే ఇంకా మళ్ళీ రెండు ప్రశ్నలు వేసిన తర్వాత నాకే అంటాడు. మరి నువ్వే అజ్ఞానం నేను చెప్పిండేది అంటుంది. ఇట్లా శాస్త్రం ఏం చేసి మనల్నే ప్రశ్న వేసి మన ద్వారానే ఆన్సర్ తీసుకుంటుంది అది. దీనికి ఇంకా సులభంగా ఉదాహరణ చెప్తాడు చూడు. ಇವನು ಪ್ರಪಂಚವಾಗಿ ತೋರಿಕೊಂಡಿದ್ದರಿಂದ సప్రపంచం సిద్ధిస్తుదిಲ್ಲ. కనబడినంత మాత్రం చేతనే ప్రపంచానికి స్వతంత్రం లేదు. ఎట్లా మనుష్యని ఏక సద్వితీయనాగలారనో. ఇప్పుడు మనం దావంటి పోతాడు ఎండలో, నీడ పడింది. ఇప్పుడు ఆ నీడ రెండవది అంటారా? నేను నీడ అని మీరు అంటారా? రెండు ఉన్నాయని అంటారా అని అనేక లేదు కదా. మరి ఎందుకట్లా? దానికి అస్తిత్వం లేదు, స్వతంత్రం లేదు. అట్లా ప్రపంచానికి కూడా స్వతంత్రం లేదు. జ్ఞానం యొక్క ఆశ్రయంతో తోస్తుంది అంతే. అట్లా నీ యొక్క సాయంతో ఆ నీడ ఎట్లా తోస్తుందో అది ఉన్నప్పటికీ కూడా దానికి ఎట్లా అస్తిత్వం లేదో ప్రపంచానికి కూడా అస్తిత్వం లేదు. ఉండేది పరమాత్మే అనేది ఇట్లా ఉదాహరణగా.
ಸಕ್ಕರೆಯನ್ನು ಗಣಪತಿ ಆಕಾರದಿಂದ ಹಚ್ಚುವೈದಾಗ చక్కెరని గణపతి అచ్చులో పోసి గణపతిని తయారు చేసినామంతా. గణపతి ఎందు వెలుసుబట్ట మాత్రకే హేగే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన్ని గణపతి అంటున్నారు మీరు. ఆ విగ్రహం తయారైనాక దాంట్లో ఉండేటువంటి తొండము, కాలు, హావు ఇత్యాదిಗಳು సక్కరగంతే ಬೇರೆ ಆಗಿಲ್ಲವೋ అంతే కదా. గణపతి తొండం అంటే ఏమిటి అంటారు? చక్కెరే. గణపతి చెవులు, కడుపు, ఆయన పాము అన్ని చక్కెరే కదా. మరి ఆడు రెండోది ఆడుంది గణపతి అనేవాడు ఆడున్నాడు కనపడతాడు. గణపతి అట్లా ఉండేది అట్లా ప్రపంచం సప్రపంచంగా కనపడినా ఉండేది పరమాత్మే, ಜ್ಞಾನವೇ అని. ಬೇರೆ ಗೆಲ್ಲವು ಎಲ್ಲವೂ ಕೇವಲ ಸಕ್ಕರೆ ಮಾತ್ರವೇ ಆಗಿರೋದು. ಹಾಗೆ ಎಲ್ಲವೂ పురుషుని ಎಂದರ್ಥ. అయితే జగత్తు శూన్యవల్ల మరి ఏమైతుంది ఇప్పుడు? పరమాత్మ స్వరూపమే అని అంతే. ఇప్పుడు ఎప్పుడైతే జగత్తు శూన్యము అని ఇంతకుముందు చెప్పింది చూడండి, నామరూపాలతో శూన్యం అది, పరమాత్మ స్వరూపంతో అట్లా. ఇప్పుడు మరి జగత్తుకి ఏది విలువ వచ్చింది, ఎక్కిందే తగ్గిందే? విలువ ఎక్కింది కదా. ఇప్పుడు మరి శూన్యం అంటే లేకుండా పోయిండే ఇప్పుడు. అందుకే వేదాంతము జగత్తుకు విలువ ఇస్తుంది కానీ విలువ తగ్గదు. ఎందుకు? ఇప్పుడు 10 ఉండేదే పరమార్థమాడ. మీరు దానికి జగత్ అని పెట్టుకొని తనలాడుతున్నారు అంతే. మీరు పెట్టుకునే జగత్ నామరూపాలు లేవిడ. మరి ఏమున్నది? ఆ నామరూపాలకు ఆశ్రయమైన పరమార్థం ఉంది కాబట్టి పరమార్థ సత్యం, ఆత్మ సత్యం, జగన్మిథ్య అనే పదం వచ్చింది అది. అయితే జగన్ మిథ్య అన్నారు కదా, కనపడేది మాకు లేకుండా పోవాలి కదా. కనపడే నామరూపాలకు సత్యం లేదు. ఇప్పుడే చెప్పినాం కదా, నీ నీడ నీకు సత్యమా కాదంటివి కదా. మరి కనపడుతుందా లేదా? నీడ కనపడుతుందా లేదా? నువ్వు నీడ ఉండారా లేదా? మరి నీడ సార్ ఉండదు అంటారా? ఎందుకు? అట్లా ప్రపంచం కూడా కనపడుతుంది. అయితే పరమాత్మ లేదు కనపడుతుంది, జ్ఞానం లేదు కనపడుతుందే లేదు కాబట్టి ఉండేది జ్ఞానమే. అట్లా ఆ విధంగా తీసుకొచ్చుకోవాలన్నమాట. ಅದು ಬ್ರಹ್ಮವೇ ಎಂಬ ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಅಭಿಪ್ರಾಯವಿದು. ಇದನ್ನು ಅರಿಯದೆ ಇಟ್ಲಾ ತಿಳಿಸ್ಕೋಲೇకుండా ಕೆಲವರು ಅದ್ವೈತವೆಂದರೆ ಮಾಯಾವಾದವೆಂದು, ಅದು ಪ್ರಚ್ಛನ್ನ ಬೌದ್ಧಮತವೆಂದು ಹೀಯಾಳಿಸುತ್ತಾರೆ. దాని ఇట్లా మాయా అని అంటారు, ఇట్లా మాయా సత్కార్యవాదం అంటారు. మాయా అనే లేదు వీళ్ళు వేదాంతులు, వీళ్ళు అంటారు ఇట్లా. ಆದರೆ అద్వైత స్వభావాన్ని అరియద్దర ఫలవే అంటే పరమాత్మ జ్ఞానం లేనందు ఫలమే మనకేమైతుంది. అంతవర పొల్లువాదిగలెందు జానరు నిర్ణయించబల్లరు. వీళ్ళు పొల్లువాదిగలు అంటే అనుభవ శూన్యులు. మనకి ఇట్లా చెప్పిస్తారు, మనము అని ఇస్తాం అంతే. మన దగ్గర సరుకుంటే ఇట్లాడచ్చు, సరికే లేకపోతే వాళ్ళు చెప్పింది ఉంటారు, మనం కింద ఉండము. ఊకొట్టి రావాల్సిందే, మాట్లాడలేదన్నమాట. ಫಲವೇದು ಇದು ಹಾಗಿರಲಿ ఉండని. ప్రకృత ఈ పురుషను అమృతత్వಕ್ಕೆ ಒಡೆಯನಾಗಿರುವನು. అది ఇతడు అంతటికి కూడా సార్వభౌముడు ఉన్నట్టు అనమాట. ಇವನು అన్నమయవాద ఈ బ్రహ్మాండವನ್ನು మీరి ఇద్దుకొండు. ఈ ప్రపంచమంతా అన్నమయం అంటే తిని కనపడతాండేది అనమాట. ఇది దీనికి కూడా అతడు, ఎందుకంటే దీనికంతా భోజనం ఇచ్చినాడు ఎవరు? ఆయనే. మరి కాబట్టి ఆయన ఉంటేనే ఇదంతా ఉంటుంది. కాబట్టి దీనికంటే కూడా అతీతమైనడు. మీరిద్దుకొండు అతిరోహిత మరే ఇల్లದ స్వయం ప్రకాశానికి వెలుగుతిరువను. ఏ మాత్రం ఆటంకం లేకుండా, అడ్డం లేకుండా ప్రకాశిస్తాడు అని. అందుకే ఆ ముండకోపనిషత్తు వీళ్ళ అద్వైతాచార్యులు వాళ్ళ అన్న ఆయన ఎవరు అశ్వత్థాలు వాళ్ళు వినాలి. క్యాసెట్లో ఉంటే వాళ్ళిద్దరు ఎంత బాగా మాట్లాడతారంట ఇద్దరు అన్న వాళ్ళిద్దరు. ఆ శ్లోకాలు చెప్పుకుంటూ ఒకరికొకరు మన బయలాట్లో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ ఉపన్యాసం. ఇదంతా మీకు తెలుస్తాంది అంటున్నారు కదా. దేని ద్వారా మీరు తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారు? కన్ను చూస్తుందంటారు. కన్నుకు చూసే శక్తి ఉందే, చెవికి వినే శక్తి ఉందే. మరి చెవి వింటుందని దేంతో తెలుసుకుంటున్నారు? అది మీ స్వరూపం అని చెప్పిస్తారు. ఇట్లా చెవి వింటుందని జ్ఞానం ఉంది కదా, చెవికి సంబంధించింది కాదు అది. దాన్ని తెలుసుకునేటువంటి సాక్షానుభవం దీని. ఇట్లా మనము ప్రతి వ్యవహారం జరుగుతుంది. మనకు కూడా అన్ని తెలుస్తాండే, మాట్లాడుతాండేది తెలుస్తుంది, నడుస్తాండేది తెలుస్తుంది, వింటాండేది తెలుస్తాండే, ఇవన్నీ జరుగుతాండే తెలుస్తాండే. ఇవన్నీ దేనికి తెలుస్తాండే అంటే మన వ్యవహారంలో మనస్సుకి, బుద్ధికి, విషయాలకి ఇచ్చినాం ఛాన్స్ కాదు. పరమాత్మ వ్యాపకంతో ఇదంతా నడుస్తుంది అని గ్రహిస్తే అప్పుడు మనకు అధికారం వస్తుంది. లేదబ్బా ఇంద్రియాలు ఈ అహంకారం అంటే దీంట్లోనే మనం నిలబడాల్సి వస్తుంది. అందుకే శ్రవణం చేయంగా మనకు కూడా వచ్చేస్తుంది. ఇది ఎట్లా ఒకటే తూరే వింటే జ్ఞప్తికేం రాదు. అది ఇప్పుడు తలకాయన వస్తుంది అని అంటే ఉదాహరణ నేను చెప్తానే ఉన్నాను. అయితే పట్టుకునేది ఎంతమంది కష్టము. తలకాయన వస్తుంది అనేది తెలిసిందా లేదా? దేనికి తెలిసింది? అది వ్యవహార దృష్టితో మనస్సుకు తెలిసింది అంటారు. మనస్సుకి తలకాయ నొప్పికి దానికి ఏం సంబంధము? ఎందుకంటే ఈ మనస్సు అనేది కూడా ఆత్మవ్యాపకం లేకపోతే దానికి అనుకునేట్లేదు, దీనికి కూడా స్వతంత్రం లేదు. కొంతమంది వస్తా ఊరినే ఉంటారు, ఎక్కడో ఏదో ఆలోచన చేసుకుంటా. ఏమయ్యా నువ్వు అట్లుండవు అంటే ఏదో అప్పుడు తలకాయ వస్తుంది అంటాడు.
ఎందుకు మనస్సు అనేది అప్పుడు దాని మీద కేంద్రీకృతం అయితే, మరి అప్పుడు కేంద్రీకృతం కావాలంటే దేని ద్వారా కనుకుంటాం అది కేంద్రీకృతం అయిందని? చైతన్యంతోనే కనుకుంటాం. ఇట్లా మంది అట్లే ఉంది ఇప్పుడు వ్యవహారంలో, అయినా దృష్టి లేదు మనకి. దాన్ని గుర్తించేదే కావాలి ఇక్కడ. ఆదరు అజ్ఞరు ಇದನ್ನು ಅರಿಯದೆ ಈ ಸ್ವರೂಪಾన్ని తెలియలేదన్నమాట అందరికి. ಅನ್ನಮಯ ಜಗತ್ತನ್ನೇ ಕಾಣುತ್ತಾ పురుషులను తిరోహిత మరియాగిరువనెందు భావిస్తుంటారే. మాకు ప్రపంచం కనపడుతుంది, దేవుడు ప్రాణాలు కనపడతాడప్ప. భగవంతుడు అనేవాడు ఆడున్నాడు, మాకు చూపించండి మీరు ఎవరన్నా. ఆయన యొక్క వ్యాపకమే ఇది. ఇప్పుడు కరెంట్ బల్బ్ వెలుగుతుంది అంటారు, బల్బ్ వెలుగుతుంది మేము చూసినామప్ప. కరెంటు చూపించండి అంటే కరెంటు చూపించమని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అప్పుడు షాక్ కొట్టియాలి. షాక్ కొట్టినప్పుడు షాక్ కొట్టిందంటే కరెంట్ ఏం కానరాదు కదా మరి. అయితే గుర్తించాలా, ఇప్పుడు బల్బు వెలుగుతున్నది అంటే కరెంటు యొక్క శక్తి ద్వారా వెలుగుతుందని గ్రహించడమే, కనపడేవలసిన అవసరం లేదు దానికి. పోనీ మీరు బల్బు వెలిగేటట్లుంటే కరెంట్ తీసేస్తాం, వెలిగితే కరెంట్ శక్తి ఏం లేదప్ప, బల్బ్కి శక్తి ఉంది అనొచ్చు. అట్లా కనుక్కోవాలి మనం అనమాట. ఈ వ్యవహారాన్ని అంతా కూడా మన దేహంలోని అవయవాలు ఏవి పనిచేస్తానా కూడా ఇవన్నీ పరమాత్మని యొక్క వ్యాపకంతోనే పనిచేస్తాడయ్యే గాని ఇవి స్వతంత్రంగా చేసేకి లేదు. ఎందుకంటే చనిపోయినప్పుడు కూడా ఇవన్నీ ఆడేబడినాయి. మరి అప్పుడు ఎందుకు పని చేయలేదంటే ప్రాణం పోయింది అంటారు వీళ్ళు. ప్రాణం అంటే ఏమి? పరమాత్మ విడిచి ప్రాణం లేదు, స్వతంత్రంగా లేదు. అది కూడా ఆ ప్రాణం అనేది కూడా పరమాత్మ శక్తే. అట్లా కాబట్టి మనం అంత లోనికి పోలేదు కాబట్టి ఈ వ్యవహారంలో నుంచి బయటపడుకోలేకుండా మాకు భగవంతుడు కానరాలేదప్ప, ఇదంతా కానొస్తుంది, ఇదే మేము సత్యమని నమ్మినాము అని చెప్తా ఉంటారు జనం. ఇట్లా అట్లా భగవంతుడు మనకు మరుగైపోయినాడు విచారం లేకుండా. ఓం సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత స్థుతి మల్లోకే సర్వమావృత తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వస్య ప్రభు మీశానం సర్వస్య శరణం సుహృత్. ఇది భగవద్గీతలోటివి చూడండి. మొట్టమొదటేమి సర్వత పాణిపాదం అంతా చెప్పినాడు. ఈ పరమాత్మకి లెక్కలేనని తలకాయలు కాళ్ళు కండ్లు అన్నీ ఉన్నాయన్నాడు. మళ్ళీ నీళ్ళు ఇట్లే నమ్ముకుంటారని మళ్ళీ వెంటనే కింద సర్వేంద్రియ గుణ అభాసం, అవి లేవు. ఎందుకంటే దాంట్లో నిలబడితే దీన్నే పట్టుకుంటారు ఇంకా అని మళ్ళీ అది చెప్తాడు అనమాట. ఆ బ్రహ్మవు ఎల్లెల్లియు కైకాలుగలు లద్దు. ఆ బ్రహ్మం అంతటా కూడా చేతులు కాళ్ళు ఉండేవాడు. ఎల్లెల్లియు కన్ను తలే ముఖగులు ఉద్దత్తు. అంతటా కండ్లు ముఖాలు ఇవన్నీ ఉండేవాడు. ఎల్లెల్లలు కివిగలద్దు. అంతటా చెవులు ఉండేవాడు. ఎల్లవన్నూ వ్యాపించుకోండు అది ఇద్దుకోండిదే. అంతటిని వ్యాపించి ఆ పరమాత్మ స్వరూపమే ఉంది. అది ಎಲ್ಲ ఇంద్రియలు ಹಾಗೂ గుణగల మూలకవు తోరుకొల్లుತ್ತದೆ. ఎట్లా కనిపెట్టాల నువ్వు అన్నట్లయితే ఇప్పుడు చెప్తు కదా, ఇప్పుడు బల్బు వెలుగుతుంది అంటే దాన్ని గుర్తించేది రావాలి. ఇప్పుడు బల్బు వెలుగుతుంది అనేది వ్యవహారంలో మాట్లాడదు. అయితే ఆ నిజంగా బల్బు వెలుగుతుందే, కరెంటు శక్తి వెలుగుతుందే, అది గుర్తించేది రావాలి. అట్లా భగవంతుడు నువ్వు ఎట్లా కనుక్కోవాలంటే ఇవన్నీ తలకాయి కండ్లు కాళ్ళు ముక్కు మూతి చెవులు అన్ని పనిచేస్తాయి అన్నట్లయితే ఆ పరమాత్మని శక్తితో పనిచేస్తాయి అనుకుంటే భగవంతుడు చూసినట్లయితుంది. అవే స్వతంత్రంగా ఉన్నాయంటే ఈయన పక్కకు పోతాడు, అవి ముందు నిలబడతాయి. కాబట్టి ಆದರೆ ಅದು ಯಾವ ಇಂದ್ರಿಯಗಳು ಉಳ್ಳದ್ದಲ್ಲ. ఆయనకి ఏవి ఇంద్రియాలే లేవు. ఇంత స్వరూప పురుషునదు. ఇప్పుడు కరెంట్కి ఏముండాయి? బల్బులు ఉన్నాయా లేకపోతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఏంటి ఉండే దానికి? ఏటు లేవు దానికి. అయితే ఈ పని చేయాలంటే అది ఉండాల అంతే. అట్లా ఆ విధంగా ఈతనే ఎల్లక్కు ఓడాను ఎల్లవన్ను ఆలువను అన్నిటినీ పాలించేవాడు. ఎల్లరిಗೂ శరణ్యుడు. అందరూ ఎవరికి మనం శరణాగతి. ఇప్పుడు మనమంతా దేనికి శరణాగతులైనాము అంటే వ్యవహారంలో సరిగ్గా చెప్పే సాధ్యమవుతుందా మనకి? దేన్ని ఆశ్రయించి ఉండాం మనం అందరము. ఇంకా ఈ జాగ్రత్తలో దేన్ని ఆశ్రయించి మనం ఉండాము. వ్యవహారంలో చెప్పండి, వ్యవహారంలో చెప్పి మళ్ళీ పరమాత్మ పదము. ఎందుకంటే ఇది తెచ్చి అదే డైరెక్ట్ అదే చెప్తే పొందాం, ఇంకా అదే ఉందంటే ఇదంతటికి ప్రపంచాన్ని ఆశ్రయించాలంటే నీ ఉండాలి కదా, నీ అస్తిత్వం ఉండాలి కదా మొదట. మనమంతా ఇప్పుడు ప్రాణాన్ని ఆశ్రయించి ఉండం కాదు, ప్రాణాన్ని ఆశ్రయించి ఉండం మనమంతా. ప్రాణం లేకపోతే ఇంకేటిది లేదు, బతికేలేదు. అవునా కదా? మిగతా చెప్తారు లేదు, దుడ్లు నాశనం ఎన్ని కదా. ఇది లేకపోతే అవన్నీ మీరే ఏమిటి కలుసుకుంటారు? మరి దీని స్వరూపం ఏమి? ఈ ప్రాణం అనే స్వరూపం ఏమి? పరమాత్మ. అట్లా కాబట్టి వ్యవహార దృష్టిలో చూసినా కూడా ఎన్నో మనం ఆశ్రయించిన వేరే. అయితే ప్రాణం ఉంటేనే దీన్ని ఆశ్రయిస్తామా లేకపోతే లేదా? అయితే ప్రాణం ఉంటే మిగతావన్నీ, ప్రాణమే లేకపోతే యాడు పారేస్తే ఏముంది, యాడిపోతే ఏముంది దీనికి. ఆ విధంగా ఎల్లరిಗೂ శరణ్యను ఎల్లరిಗೂ సుహృత్. అందరి మంచి కోరేవాడు. చూడబ్బా, ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని ఇటు చూసినాడు అటు చూసినాడు అంటే ఎట్లా పొందేది? మాకు దుడ్లు లేకుండా చేసినాడు, వాళ్ళకి మాడీలు ఇచ్చినాడు, వాళ్ళకి కార్లు ఇచ్చినాడు అంటే వాళ్ళు ఏమేమి అనిపించేకి ఇచ్చినాడో దాంట్లోని. అర్థం లేదు ఎవరికి.
చూడు కింద పండుకునేవాడు ఉంటాడు, మెట్లు ఎక్కి పడేవాడు పడి సస్తాడు అనుకో, వాడు మాడి ముందు పోయి వాడే సచ్చినాడు. నీవేం కింద పండుకునేవాడికి ఏమంత భయం లేదు కదా. ఇట్లుంటాయి దీంట్లోవన్నీ తెలుసు ఈ జనానికి. మాకు అదే కావాలంటారు. ఎందుకు అది దాంట్లో ఏదో గొప్పతనం ఎరువులు కావాలంటారు ఎప్పుడు కూడా. ఆ ఎరువులతో మనకంటే భయంకరంగా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాడు ఎప్పుడే గాని. బీదోళ్ళు కావచ్చు, వాళ్ళు షావుకారులు కావచ్చు, ఎటువంటి వాడైనా కావచ్చు, అందరికీ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయితే అంత గాలి ఎక్కువ, అవునా? అంతే ప్రమాదము ఉంది దానికి. కొమ్ములు ఇరిగేది అవన్నీ ఉన్నాయి. దాని కొమ్ములు ఇరిగేలేదు, ఊరిని వంగిపోతాయి గాలి వస్తే, గాలి వెళ్ళిపోతుంది. ఇవి నీళ్ళుకొని ఉంటాయి చూడండి, కొమ్ములు పళ్ళ ఇరుస్తాయి. అట్లా ఎవడెవడు ఎంత పెద్దగా ఉండాలంటే వానికి అన్ని కష్టాలు ఉంటాయి. అది మనం మర్చిపోద్దండి. ఇప్పుడు కారు ఉందంటే వాడు డ్రైవర్ని పెట్టుకోవాలా, పెట్రోల్ కొనుక్కోవాలా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయా లేదా? మరి అవన్నీ సమస్యలు చేసే వాడు ఎంత కష్టపడాలా, సంపాదించేది ఎన్ని అవసరం పడాలా? నీకేం పని ఉండదు అవన్నీ. వాడికి అది కావాలి, వ్యాపారం చేస్తాడు, ఏదో ఉద్యోగం ఉంది, నీకేం వదిలే అవసరం లేదు కదా, నీకెందుకు కాదు దాంతో. ఇట్లా విచారం చేసుకోవాలా. మనకు దేని ఆవశ్యకత ఉంది, దేని ఆవశ్యకత లేదు. ఆవశ్యకత ఉంటే కేవలం నేను పుట్టాను, వాడు పుట్టాడు, వాడు కాలేదు, నేనెందుకు తిరగకూడదు అంటే అవసరం లేదు అది. తురుతెందరే ప్రత్యుపకారం బయసుదే ఉపకారం ఆడవను. ఇప్పుడు మనల నుంచి భగవంతుడు మాకు సాయం చేయలేదంటారు. మీరు భగవంతుడికి ఏం సాయం చేసినారు చెప్పండి. మొదట వ్యవహారంలో మీరు ఎవరికైనా సాయం చేయాలంటే మీకు సాయం చేసిన వాళ్ళకి చేస్తారా, సాయం చేయకోకుండా కూడా పోయి చేసేస్తారా? అవునా కదా? ఇప్పుడు భగవంతుడు మాకేం సాయం చేయలేదంటారు, మీరు భగవంతుడికి ఏం చేసినారు చెప్పండి. పోనీ అయినా భగవంతుడు మీరు ఏం చేయకుండా ఆయన మీకు సాయం చేస్తాడు. దాన్ని సుహృత్ అంటారు అనమాట. ప్రత్యుపకారాన్ని కోరుకోకుండా ప్రతి ఉపకారం చేసేవాడిని సుహృత్ అంటారు. సాయం చేసేవాడు కోఆపరేటివ్ అంటారు. అంగిట్లో సరుకిచ్చి డబ్బులు ఇచ్చి దుడ్లు కొనుక్కునే, సరుకు కొనుక్కునేట్లు అంతే. దుడ్లు ఇచ్చినావు, సరుకు ఇచ్చినాడు, ఏం పెద్ద హ్యాపీ నీది సిఫారసుడా? అయితే అట్లా కాదు, దుడ్లి అది భగవంతుడు అట్లా. ಈಗ ಒಟ್ಟರ್ಥವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಯಾವದೊಂದು ವಸ್ತುವು ಪರಸ್ಪರ ವಿರುದ್ಧವಾದ ಎರಡು ಧರ್ಮಗಳುಳ್ಳದ್ದಾಗಿರುವುದಿಲ್ಲ. ఒకటి కూర్చున్నాడు, ఒకటి నిలబడినాడు ఒకే సమయంలో అంటే సరిపోతుందే? పరస్పర విరుద్ధం కదా. అయితే దాంట్లో ఒకటి నిజం ఉంటుంది. అది కూర్చున్నాడు నిలబడినాడు అంటే రెండు ఉండలేదు. అయితే ఒకటి సత్యం ఉంటుంది, ఒకటి అబద్ధం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పరస్పర విరుద్ధమైన వ్యవహారాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏది సత్యము ఏది అసత్యం అని గుర్తుంచుకోవాలి. దాంట్లో శాస్త్రం చెప్తుందంటే, ఒక శబ్దం వచ్చిందంటే దాంట్లో రెండు బుద్ధులు ఉంటాయంట. ఇప్పుడు పుస్తకము అని మనం అంటాం అనుకో, ఉదాహరణకి పుస్తకం అంటే దీంట్లో రెండు బుద్ధులు ఉన్నాయని అంటే ఉన్న పుస్తకము అని దాని అర్థము. ఏదైనా పదం చెప్పండి మీరు, ఆ పదం చెప్పినప్పటికీ ఉన్న అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రెండు బుద్ధుల్లో ఉన్నదనేది ఒకటి ఉంది, రూపంతో కూడిన వస్తువు ఉంది. ఈ రెండిట్లో యాది సత్యం అని గుర్తించేది రావాలి మనకి. ఉన్నది సత్యము, కనపడేది అసత్యం. ఇది చూడండి, ఇప్పుడు ప్రపంచం ఉన్నది అంటారు అనుకోండి, యాది సత్యము? ఉన్నది అనేది సత్యము, ప్రపంచం అనేది అసత్యం. చూడండి ఇట్లా అది ప్రతి శబ్దంలోనూ ఉందంటాడు. అయితే మనకు తెలియవు అవి, వాళ్ళు చెప్పితే ఇప్పుడు అర్థమవుతాయి. అదే అందుకే గురువులను ఆశ్రయించాలనే దానికి ఇందుకోసమే. కాబట్టి ఆ రెండు బుద్ధుల్లో ఏదో ఒకటి సత్యం ఉంటుంది, రెండు ఉండేకలేదు. పుస్తకము ఉండేదనేది రెండు ఉండేకలేదు. ఉన్నదాన్ని ఆశ్రయించి పుస్తకం ఉంటుంది అంతే. పుస్తకానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అస్తిత్వం లేకపోతే అది ఉన్నది అని చెప్పడానికి లేదు. అసలు అస్తిత్వంతోనే అది ఉందనేది. కాబట్టి అస్తిత్వమే సత్యం అనాల. వీళ్ళు అంటారు అది కూడా ఉంది కదా అని పదమే వాడతాడు. చూడు, అది ఉంది కదా అనేది మళ్ళీ వాడతాడు. అది ఉంది అనేదే వాడు ఎంతసేపు చెప్పినదే. అస్తిత్వమే దాని మీద ఒత్తి చెప్తాడు వాడు. ఉండుకొని కదా మీకు కనపడతాడేది అంటాడు. అవును, మేము అదే అంటాడు. అది ఆ ఉంది అనేదే సత్యం అని మేము చెప్తాడు, మీరేమంటున్నారు కనపడే సత్యం అని మీరు అంటున్నారు. ಅದು ವಿರುದ್ಧ ಅನమాట. ಉದಾಹರಣೆಗೆ ಒಂದು ಪ್ರಾಣಿಯು ಕಪ್ಪಗಿದೆ ಎಂದು ಹೇಳಿದರೆ ಅದು ಕಾಲಕ್ಕೆ ಅದು ಬೆಳ್ಳಗೂ ಇದೆ ಎಂದು ಆಗುವುದಿಲ್ಲ. ఒక వస్తువు నల్లగుంది అని చెప్పితే మళ్ళా తెల్లగుంది అనే అర్థము ఉండట్లేదు. ಹಾಗೆ ಅದು ನಿಂತಿದೆ ಎಂದರೆ ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಚಲಿಸಿದೆ ಆಗುವುದಿಲ್ಲ. నిలబడింది అప్ప అంటే చలనం చేస్తానంటే కూడా తెల్లాడుతానంటే కూడా ఒప్పుకుండట్లేదు. ಆದರೆ ಶ್ರುತಿಯಲ್ಲಿ ಹೀಗೆ పరస్పర విరుద్ధ ధర్మಗಳನ್ನು బ్రహ్మ కేಳಿದ್ದರೆ చెప్తారు. అది పరమాత్మ చలించేవాడు అని అవుతారు అంటాడు, పరమాత్మ చలించనవాడు అని అవుతారు అంటాడు. ఇప్పుడు అడిగిపోలేదు జనం, పరమాత్మ చలించేవాడు లేదా పరమాత్మ చాలా దూరంలో ఉన్నాడు, పరమాత్మ చాలా దగ్గరలో ఉన్నాడు అంటాడు. యాదన ఒక మాట చెప్పండి, అబ్బా దగ్గరలోనే ఉన్నాడు దూరంలో ఉన్నాడంటే మాకు అర్థమవుతుంది, కానీ దూరంలో ఉన్నాడు అంటారు, దగ్గరలో ఉన్నాడంటే ఏది అర్థం చేసుకోవాలంటే యాదో ఒకటే అనాలి దాంట్లో. అప్పుడు యాదో ఒకటి అంటే ఎట్లా? చాలా దూరంలో ఉన్నాడు అన్నప్పుడు వివేకం లేని వానికి చాలా దూరంలో ఉంటాడు అర్థమైనా, జ్ఞానికి చాలా దగ్గర ఉంటాడు అని అర్థం. అట్లా
అది శాస్త్రంలో చెప్పే పని. మనం ఏమంటాము, వీళ్ళు రెండు చెప్తారు కదా అంటారు, రెండేం చెప్పలేదు. దానికి కారణాలు చూపిస్తూ చెప్తా వస్తాంటారు అనమాట. ಹಾಗೆ ಹೇಳಿದ್ರೆ ಆ ಮಾತಿಗೆ ಅರ್ಥವಿಲ್ಲೆಂದಾಗುವುದು. నిలబడింది తిల్లాడుతాంది అంటే అర్థమే ఉండలేదు. ಆದರೆ అయితే శృతిಯಲ್ಲಿ ಹೀಗೆ ಪರಸ್ಪರ ವಿರುದ್ಧ ಧರ್ಮಗಳನ್ನು ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಹೇಳಿದ್ದರೆ ಒಂದು ಶ್ರುತಿಯು ಅಪ್ರಮಾಣವೆಂದಾಗುವುದು, ಅಥವಾ ಶ್ರುತಿಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಬೇರೆ ಎಂದು ఒప్పుಬೇಕಾಗುವುದು. అట్లా విరుద్ధమైన స్వభావాలు చెప్తే ఈ దీంట్లో ప్రమాణం లేకుండానే పోవాలి, లేదా వేరే అర్థం అన్నా ఉండాలని పెట్టుకోవాలి. విరుద్ధం ఉంది అన్నప్పుడు పూర్తి వెంటనే తీసేయకూడదు. అప్రమాణం అని కూడా, అప్రమాణం అయితే దాన్ని విచారించే పని లేదు. అయితే దాని అర్థాన్ని గ్రహించిన తర్వాత ఇది ಅಪ್ರಮಾಣమా కాదా అని తెలుసుకోవాలా. ಅಥವಾ ಶ್ರುತಿಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿದ್ದಲ್ಲ, ಅದಕ್ಕೆ ಬೇರೆ ಅರ್ಥವೇನು ಇರಬೇಕೆಂದು ಒಪ್ಪಬೇಕಾಗುವುದು. ಅದರಿಂದ ಶ್ರುತ್ಯರ್ಥವನ್ನು ಪ್ರಮಾಣವೆಂದು ಅಂಗೀಕರಿಸಿ ಎರಡು ವಿರುದ್ಧ ಧರ್ಮಗಳನ್ನು ಒಂದೇ ವಸ್ತುವಿನಲ್ಲಿ ಹೊಂದಿಸಬೇಕಾದರೆ ಅನಿವಾರ್ಯವಾಗಿ ಒಂದು కల్పితವೆందు ಮತ್ತು నిజವೆందు అంగీకరించలేಬೇಕು. ఎప్పుడైతే వేదాలు, ఉపనిషత్తులు, శృతులు సత్యమే చెప్పుతాయి అనే విశ్వాసం మీకుందంటే శృతి వాక్యాన్ని తీసుకోవాలి మీరు. లేకపోతే దాన్ని నమ్మేలేదు అనాల. దాన్ని నమ్మకపోతే మనం బతికేకే లేదు. అప్పుడు తీసుకొని ఆ విధంగా ఈ శృతిలో ఇటు ఒకటి సత్యంగా ఉంటుంది, ఒకటి అసత్యంగా ఉంటుందని అర్థం చేసేదానికి ప్రయత్నం చేసుకోవాలా. ಇರಬೇಕೆಂದು ಅದರಿಂದ ಶುದ್ಧತ್ವವನ್ನು ಪ್ರಮಾಣವನ್ನು ಅಂಗೀಕರಿಸಿ ಎರಡು ವಿರುದ್ಧ ಧರ್ಮಗಳನ್ನು ಒಂದೇ ವಸ್ತುವಿನಲ್ಲಿ ಹೊಂದಿಸಬೇಕಾದರೆ ಅನಿವಾರ್ಯವಾಗಿ ಒಂದು ಕಲ್ಪಿತವೆಂದು ಮತ್ತೊಂದು ನಿಜವೆಂದು ಇದನ್ನೇ ಸಂಪ್ರದಾಯವಿದರು అధ్యారోప అపవాదాభ్యవెన్నువరు అంటారు. చూడండి, 2 దినాల నుంచి 4 శ్లోకాలు చెప్తే ఇది అధ్యారోప అపవాదమే చెప్పుకుంటూ వచ్చినాడు. ఏది మీకు కనపడేదంతా అధ్యారోపం. అది దాన్ని అపవాదం చేస్తే ఉండేది పరమాత్మ సత్యం అనేది చెప్పాల్సి వస్తుంది అనమాట. ಸಾಮಾನ್ಯರಿಗೆ ನಾಮ ರೂಪ ಆಕಾರರಹಿತವಾದ ಬ್ರಹ್ಮವನ್ನು ತಿಳಿಸಲು ಮೊದಲು ನಾಮ ರೂಪಾದಿಗಳನ್ನು, ಶರೀರಗಳನ್ನು, ಆ ನಿಮಿತ್ತವಾದ ಕಾರ್ಯಧರ್ಮಗಳನ್ನು బ్రహ్మದಲ್ಲಿ ఆరోప ಮಾಡಲಾಗುವುದು. సామాన్య జనులకి పరమాత్మ జ్ఞానం చెప్పాలన్నప్పుడు సగుణ సాకారాన్ని చెప్పి ఉండే గుణాలని కొన్ని అధ్యారోపణ చేసి బోధించాలా. ಆಗ ಬ್ರಹ್ಮದ ವಿಷಯಕ್ಕೆ ಲಕ್ಷ್ಯವು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಾಗ పరమాత్మ అంటే ఇట్లా లక్షణాలతో కూడుకొని ఉంటాడు అని మనం మనసులో ఎప్పుడైతే అనుకుంటామో, బ్రహ్మవు నిజವಾಗಿ హీగిదియో ಹಾಗೆ ತಿಳಿಸಲು ఆరోపిత ధర్మాలను అపలాడమాగలదు. నమ్మకం వచ్చేసింది నీకు, పరమాత్మ అంటే 4 చేతులు గలవాడు, ఆయుధాలు గలవాడు, ఇవన్నీ వచ్చింది. అయినాక మళ్ళా చెప్పాలి, చూడప్ప నీవు అనుకున్నట్లు ఆయనకు 4 చేతులు, 4 ఆయుధాలు, కిరీటాలు ఇవన్నీ ఉండలేదు అని మళ్ళీ ఉన్నట్టు చెప్పాలంట. మొదట అస్తిత్వాన్ని ప్రేరేపించి చెప్పాలా, తర్వాత అపవాద చేసుకుంటూ రావాలా. ఆగ బ్రహ్మದ ವಿಷಯಕ್ಕೆ లక్ష్యం మనిషి ಇಲ್ಲಿ ಸರ್ವತಃ ಪಾಣಿಪಾದమందు ఆరోపిసి అంతటా ఉండాలని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు, సర్వేంద్రియ వివర్జితం ಎಂದು అపవాద ಮಾಡಿದೆ ఏ చెప్పేసింది అనమాట. ಮತ್ತು అజాయమానో బహుదా విజాయతే, పుట్టుకలేని వాడైనా కూడా అనేక రకాలుగా సృష్టిని కూడా చెప్పింది అనమాట. ಎಂಬ ವಾಕ್ಯಕ್ಕೂ ಹುಟ್ಟುವಿಕೆ ಹುಟ್ಟುದೆ ಇರುವಿಕೆ, పుట్టేది పుట్టగలేనిది ಎರಡೂ ಒಟ್ಟಿಗೆ బ్రహ్మಕ್ಕೆ ಹೊಂದಲಾದ್ದವಾದಿಂದ బ్రహ్మ పుట్టినాడు, బ్రహ్మ పుట్టలేదు ఎట్లా చెప్పేది? ఇది పొందలేదు కదా. ಹುಟ್ಟುವಿಕೆ ಹುಟ್ಟಿರುವಿಕೆ ಎರಡು ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಹೊಂದಲಾದ స్వరూపದಿಂದ పుట్టిల్లదవనాదా, స్వరూపం ద్వారా ఆయన పుట్టకలేదు, మరణం లేదు. మళ్ళీ ఉపాధి ద్వారా అది పరమాత్మను ಹುಟ್ಟಿದಂತೆ ಕಂಡು ಬರುವನೆಂದು ಅಂದುಕೊಳ್ಳಬೇಕು. అపవాద దృష్టితో, అధ్యారోప దృష్టితో పుట్టినాడు అనాల, పరమాత్మ దృష్టితో పుట్టలేదు అని. ఇదే సాంప్రదాయిక అర్థము. ఇది ఈ తత్వాన్ని బోధించే సాంప్రదాయము అంటే ఈ విధాన్ని అధికారైన గురువులకు బోధ చేస్తూ అనుభవంలో నిలబెట్టాల. తర్వాత ఏదైతే నువ్వు అధ్యారోపణ చేసినావో దాన్ని అనుపూర్వకంగా తీసేసేయాల. ఇది సాంప్రదాయకమైంది. ఇట్లా విద్య ద్వారా మన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలా అని చెప్పి చెప్పిన అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.